చిన్న వయసులోనే రాజకీయాల్లో అడుగుపెట్టి కౌన్సిలర్గా గెలిచి అతి తక్కువ వ్యవధిలోనే మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడిగా ఎదిగి గెలుపులో ఓటమిలో కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెన్నంటే ఉంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అత్యంత సన్నిహితుడు, నమ్మిన వ్యక్తి, రేణుకా ఎల్లమ్మ దేవి గుడి చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు కౌన్సిలర్ కిషోర్ కుమార్ తో ఎన్కౌంటర్ విత్ ఆర్ఆర్. కిషోర్ భాయ్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు కిషోర్ భాయ్? బాగున్నానండి. మీకు మీ 14,000 మంది సబ్స్క్రైబర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ సబ్స్క్రైబర్స్ అనేది 1,00,000 దాటాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి కిషోర్ గారు. కిషోర్ భాయ్, నేను ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య కారణం మీ బీఆర్ఎస్కి సంబంధించిన కొందరు కార్యకర్తలు, అంటే కరుడుగట్టిన కార్యకర్తలు నాకు ఇటీవల కాల్ చేసి మెసేజ్ చేసి, అలా మీరు ఆర్టీకి న్యూస్ అంటే ముఖ్యంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని మాకు నమ్మకం ఉంది. మీరు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ అంటే అధికార పార్టీ ఇంటర్వ్యూలు ఎక్కువ చేస్తున్నారు. మేము బీఆర్ఎస్ కూడా ప్రజలకు చాలా సేవ చేసినాం, మా నాయకులు మేము. మీరు ఎందుకు మమ్మల్ని చూపించట్లేదు? మాకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా అవి కూడా మీరు ఒక జర్నలిస్టు ప్రతిపక్ష పాత్ర పోషించాలి, మమ్మల్ని కూడా ఇంటర్వ్యూస్ చేసి మా వాయిస్ కూడా ప్రజలకు వినిపించాలని నన్ను అడిగారు. నేను నిజంగా చెప్తున్నాను, వాళ్ళకు కూడా మీడియా ముఖ్యంగా నేను బీఆర్ఎస్ నాయకులను ఇంతకుముందు కూడా కొందరు మాట్లాడిద్దామని కూడా నేను అప్రోచ్ అయినా, కానీ వాళ్ళు కొంచెం టైం తీసుకుందాం, ముందే ఎలక్షన్స్ అయిపోయినాయి కదా అన్నారు. అందుకోసం లేట్ అయింది. 100% నేను ఇప్పటికీ చెప్తున్నా, రమాకాంత్ రెడ్డి ఆర్టీకి న్యూస్ వేదిక ద్వారా ఎప్పటికైనా నా ఛానల్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఆ సమయంలో నేను అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళకి సపోర్ట్ చేయాలని కొందరు చేస్తే నాకు బీఆర్ఎస్ నుండి వార్నింగ్ వచ్చినాయి. కానీ ఇప్పుడు నాకు కాంగ్రెస్ నుండి రావాలని అనుకుంటున్నా. ఇప్పటికీ నేను 100% చెప్తున్నా, ఎలాంటి సమస్యలున్నా బీఆర్ఎస్ అంటే ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తాం. ఎవరైనా మాకు ఆర్టీకి న్యూస్ నాకు కాల్ చేయొచ్చు. 100% మేము ప్రతిపక్ష పాత్ర పోషించి ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా నా ఛానల్లో వేయడానికి, నేను వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ముందుంటాను. సో దానికోసం ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి అసలు ఏంటి అంటే, ముఖ్యంగా నేను కిషోర్ గారు మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నానంటే, మీరు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కి అత్యంత సన్నిహితుడు. మీరు ఆయనని దగ్గరుండి చూశారు. అసలు అంటే ఆయన పరిపాలన గురించే కానీ, లేకపోతే ఆయన నాయకత్వం ఎలా ఉంది, కార్యకర్తలతో మీతో ఎలా ఉన్నాడు. అదేవిధంగా ఇటీవల మీరు చూస్తే మీరు కౌన్సిలర్, మీ కౌన్సిల్లో జరిగింది అవిశ్వాసం గురించి, దాని గురించే కానీ, అదేవిధంగా రాబోయే ఎంపీ ఎలక్షన్స్, ఈ అన్నిటిపైన మాట్లాడడానికి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ అడగడం జరిగింది. సో ఇప్పుడు మన ఇంటర్వ్యూ జరగబోతుంది. మీరు ప్రతి ఒక్కరిని అడిగే ప్రతి ప్రశ్నకు మీరు స్ట్రైట్గా, నిస్సంకోచంగా, నిర్భయంగా ఆన్సర్ ఇస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, తప్పకుండా ఇస్తాను. కర్ణుడి సావుకు 100 కారణాలు అన్నట్టు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోవడానికి చాలా మంది జనాలు చాలా కారణాలు చెప్తున్నారు. అయితే మీరు ఆయన అనుచరుడిగా 2018 నుండి ఆయన విన్నంటే ఉన్నారు. మీరు చెప్పండి, 1,00,000 మెజారిటీతో గెలవబోతున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, అదేవిధంగా మీలాంటి నాయకులు, కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా అన్నారు. అలాంటి వ్యక్తి ఓటమి ఏ పాలైంది, ఎందుకు ఆయన ఓటమికి ముఖ్య కారణాలు ఏమనుకుంటున్నారు? మీరంటారు కదండి కర్నూలు చౌకు 100 కారణాలని. చాలా కారణాలు ఓడిపోవడానికి. ఒకటి, కొద్దిగా కౌన్సిలర్ మీద వ్యతిరేకత ఉండొచ్చు, కొద్దిగా ఎమ్మెల్యే గారి మీద ఉండొచ్చు, కొద్దిగా సీఎం కేసీఆర్ గారి మీద ఉండొచ్చు. మీరు ఇది అనుకున్నట్టయితే దళిత బంధు మెయిన్ మైనస్ ఉంది, బీసీ బంధు. ఈ స్కీములు తేవడం వల్ల ఒక్కరికి లబ్ధి పొంది మిగతా 90 మందికి లాస్ అవుతుంది. దాని గురించి అది పెద్ద డిఫాల్ట్. తర్వాత సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొద్దిగా నారాజు ఉన్నారు, అదొక మైనస్. తర్వాత సరే కొద్దిగా గొప్పనో కౌన్సిలర్ మీద కూడా కొద్దిగా మంచి, ఇప్పుడు నేను గీతోడలు రోడ్ వైండింగ్ చేసిన, నా మీద కొద్దిగా మైనస్ ఉంటుంది. ఇవన్నీ ఇంపాక్ట్ ఏమవుతుంది, ఎమ్మెల్యే గారి మీదనే చూపిస్తుంది ఎలక్షన్లో. కంపల్సరీ నా మీద కోపం ఉన్నా సరే, ఎమ్మెల్యే గారి మీద కోపం ఉన్నా సరే, సీఎం గారి మీద కోపం ఉన్నా సరే, కంపల్సరీ ఈ ఎమ్మెల్యే ఎలక్షన్సే చూపిస్తారు. ఇంకొకటి ఏంటంటే, మన మంత్రి గారితో చూసుకుంటే
ఆయన కూడా రోడ్ మొత్తం బైండింగ్ చెప్పించాడు. ఆయన సొంత కొరకు తీసుకోలేదు, సరే చేసుకున్నాడు, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. తర్వాత ఏంటంటే డెవలప్మెంట్ అడిగిన దానికంటే ఎక్కువ చేసుకుంటూ పోయింది. అరే డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే కొంచెం మంది ప్లాట్లు పోతున్నాయి, సరే మీరు ట్యాంక్ బండ్లో కావచ్చు, రోడ్ మీద కావచ్చు, కొంతమంది ప్లాట్లు పోతున్నాయి, కొంతమంది ఇండ్లు కట్ అవుతున్నాయి. ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి. ఓన్లీ డెవలప్మెంట్ ఎక్కువైందనే పబ్లిక్ కూడా కొద్దిగా ఇది అవుతుంది. అయితే కిషోర్ గారు, నేను ఇక్కడ మీరేమంటున్నారు అభివృద్ధి చేసిందని, నేనేమంటున్నా అంటే ప్రజలు అంటున్న విషయం నేను చెప్తున్నా. అభివృద్ధి మాటున్న అరాచకం, అవినీతి, భూ కబ్జాలు, అక్రమ అరెస్టులు ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆయన ఓడిపోయినరు, లేకపోతే ఓడిపోకుండే అని అంటున్నారు. అంటే నేను సింపుల్గా చెప్తున్నా, అభివృద్ధి మాటున ఆయన అరాచకాలు చేసినట్టు కాదంటారు. లేదండి, ఆయన అరాచకాలు చేయడానికి అవసరం లేదు. ఏంటంటే ఒకరు ఈ మెప్పు పొందుకోవడానికి కింద కొంచెం మంది, సరే కార్యకర్తలు కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, ఆయన మెప్పు పొందడానికి కొరకు కొద్దిగా చేసే దాని కొరకు ఇంకా కొద్దిగా యాక్ట్ చేసి చెప్పింది. సరే అరాచకం అంటారు కదా, ఏం అరాచకం చేసింది? ఇంకోటి భూ కబ్జాలు అంటున్నారు. 100 రోజులైంది, ఈ రోజుకి 100 రోజులైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. కేసులు ఎందుకు వేయట్లేదు? కేసులు వేయాలి కదా, ప్రూవ్ చేయండి. ఇది కబ్జా చేసుకున్నాడు, ప్రూవ్ చేసి తీసుకోండి, అయిపోతుంది కదా. సరే కనీసం ఒక ఎఫ్ఐఆర్ కాలేదు, ఒక కేసు కాలేదు, కబ్జాలు ప్రూఫ్. ఇదే ప్రచారం మొన్న మీరు ఒక నాయకుడిని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పింది, పుకార్లకు పుట్టినిల్లు పాలమూరు అని. ఇది కూడా పుకార్ అండి. నేను దాని గురించి చెప్తున్నాను కదా. 100 రోజులైంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడే మీ ఎవరు భూములు వాళ్ళకి ఇప్పిస్తున్నారు. 100 రోజులైంది, మీరు ప్రూవ్ చేయండి. కబ్జాలు ఉంటాయి కదా, ప్రూవ్ చేయండి. ఇంకా అరాచకం అంటున్నారు. ఏ అరాచకం అయింది? సరే ఒక్క ఫ్యామిలీకి అయితే వాస్తవానికి అయ్యింది, ఇబ్బందులు పడ్డరు. శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోవడానికి, ఇటు ఇనం శ్రీనివాస్ రెడ్డి గెలవడానికి ఆ ఫ్యామిలీ మెయిన్ పాత్ర పోషించింది అని నేను అనుకుంటున్నాను. ఎవరంటున్నారు ఫ్యామిలీ? అది ఇంక అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. పేర్లు ఎందుకు, ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన కూడా తెలుసు. మహబూబ్ నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోయిన తర్వాత చాలా మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా వాళ్ళు కేసీ నర్సింగ్, మీ ఎవరైతే చైర్మన్ ఉంటారో ఆయన పైన అవిశ్వాసం కూడా పెట్టారు. అయితే ఇవన్నీ చూస్తుంటే అంటే చూసే జనాలకు ఏమనిపిస్తుందంటే, వీళ్ళు ఎలక్షన్స్ టైంలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఎప్పుడైతే శ్రీనివాస్ గౌడ్ గారు ఓటమి పాలైన తర్వాత వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి చేరుతున్నారు. సో అసలు వీళ్ళు ఎలక్షన్స్లో శ్రీనివాస్ గౌడ్ గారికి సపోర్ట్ చేసిందా, యనం శ్రీనివాస్ రెడ్డి గారికి సపోర్ట్ చేసిందా? మీరేమనుకుంటున్నారు? లేదండి, వాస్తవానికి కొంతమంది మా కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా 100% మాకే పనిచేసింది. కొంతమంది చేయకపోవచ్చు కానీ 100% మాకే పనిచేసింది. తర్వాత వాళ్ళ కారణాలను బట్టి వాళ్ళు అక్కడ పోవడం జరిగింది. మరి గెలిచిన విత్ ఇన్ షార్ట్ టైంలో అట్లా పోవడం అంటే జనాలకి ఏం మెసేజ్ పోతుంది? ఎట్లా అనుకోవచ్చు? జనాలకు ఏం మెసేజ్ పోతుందంటే, ఆయన పర్సనల్, అది ఇప్పుడు ఏంటంటే ఆయన పర్సనల్ పరిస్థితి బట్టి ఆ కౌన్సిలర్ వెళ్తున్నాడు. ఇంకా జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు అంటే జనాలు తెలుసుకోవాలి కదా. జనాలకు అర్థమవుతుంది ఫ్యూచర్లో, సరే ఇన్ని రోజులు ఈ పార్టీలు ఉండి ఇప్పుడు పోతే ఏమవుతుంది, జనాలు కూడా చూస్తారు కదా. నాకున్న సమాచారం, మీరు ఆ సమయంలోనే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి పలానా లీడర్లు మనకు సాయం చేయలేకపోతున్నారు, మనకు సాయం చేయరు అంటే మన దగ్గరనే ఉండి కోవట్టు రాజకీయాలు ఆడుతున్నారు అని మీరు సమాచారం ఇచ్చిందని నాకున్న విశ్వసనీయ సమాచారం. అది అవునా కదా? అవునండి, నేను చెప్పిన కొంతమంది అన్న వీళ్ళు పని చేయట్లేదు మనకు చూడండి అన్న అని చెప్పిన. అంటే లేదా మీరు చేయండి, నేను చేసుకుంటా, వాళ్ళు మనకే చేస్తున్నారులే, అవన్నీ లేదు, మీరు అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పకండి నాకు, వాళ్ళు మనకే చేస్తున్నారు అంటే. మామనార్ ప్రజలు కూడా శ్రీనివాస్ గౌడ్ గారిని ఒక బ్రహ్మలో పెట్టారు. మీరు ఏ వీడియో కూడా చూడొచ్చు, ర్యాలీలో కానీ వీడియోలో కానీ చూడొచ్చు. కార్ దిగంగానే భుజాల మీద ఎత్తుకోవాలి, భుజాల మీద ఎత్తుకొని పోయి చక్కగా ప్రచారం బండి మీద ఎక్కించారు. ప్రచారం బండి మీద నుంచి గాలి ఎక్కించింది, గాలి నుంచి ఎగ్దం దొబ్బేసి అంతే. పబ్లిక్ కూడా మోసం చేసిండ్రు. అంటే పబ్లిక్ అంటే ఫస్ట్ ఆయనని తెలుసుకొనే లేదు, అరే గ్రౌండ్లో నాకు ఇట్లుంది అని తెలుసుకొని ఏడవైనా గుంపులు అవునబ్బా, ఒక మీటింగ్కు పబ్లిక్ వస్తలేరు అంటారు, నా మీద విరక్తి పుట్టింది ఏమో సెట్ చేసుకుంటుండే అని ఏడవైనా గుంపులు ఉన్నారు పబ్లిక్. ఏడవైనా దండాలు జై సీనన్న అనుకుంటా ఇట్లా అయింది. లాస్ట్ జై సీనన్న అన్నారు కానీ ఈ సీనన్న చెప్పినా ఎన్ఎం సీనన్న చెప్పినా అర్థం కాలేదు. అట్లేం లేదు. ఇంకా ముందర నువ్వు పెట్టుకొని, ఇప్పుడు నీ పేరు కిషోర్, నా పేరు కిషోర్, ముందర నిన్ను పెట్టుకొని జై సీనన్న అంటే నేను ఎక్కడో ఉంటా, హైదరాబాద్ ఉంటా, నాకంటారా నేను భావిస్తున్నా కాదు కదా. అయితే గెలిచిన సరే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైనాక కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఏడిపోయినా ఇప్పటికీ ఆయనకు క్రేజ్ చాలా ఉంది. 100% చెప్తున్నా, ఎమ్మెల్యే కంటే ఆయన కూడా ఇప్పటికీ జనాలు ఎక్కువ ఉన్నారు. ఇప్పటికీ ఆయనని అసలు కొన్ని దగ్గరకు పోతే లేడీస్ కానీ వాళ్ళు కానీ కార్యకర్తలు ఏడుస్తున్నారు, మీరు ఉండాల్సింది ఎట్టయినని. నిజంగా చెప్పండి, ఇదంతా స్క్రిప్టెడా లేకపోతే నిజంగా వాళ్ళు ఎమోషన్ అవుతున్నారు? స్క్రిప్టెడ్ ఎందుకు చేస్తామండి? ఇప్పుడు సరే ఎలక్షన్స్ ఉన్నాయంటేమో, ఇప్పుడు 1-2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయంటేమో స్క్రిప్టెడ్ చేస్తాం. ఇప్పుడు లీడర్లు మారచ్చు కానీ కార్యకర్తలు ఇప్పుడు మారరు.
ఒక పార్టీని కాపాడేది కార్యకర్త, పార్టీ జెండా మోసేది కార్యకర్త, ఫ్లెక్సీలు కట్టిన పాలాభిషేకాలు పూలాభిషేకాలు ఏం చేసినా కార్యకర్తని. ఇప్పుడు లీడర్లు పోయిన కానీ కార్యకర్తలు మాకు 69,000 మంది ఓట్లు వేసింది, ఆ కార్యకర్తలు అయితే పోలేదు కదా, అట్లే ఉన్నారు. అయితే ఇంకొక విషయం నేను విన్నది, కౌన్సిలర్ కిషోర్ గారు అసలు యాక్చువల్గా ఈయననే ఎప్పుడో పార్టీ మారాల్సింది, మారలేదు. కిషోర్ గారు పార్టీ మారకపోవడానికి ముఖ్య కారణం ఈయనకు సంబంధించిన భూముల్లో ఆస్తులో ఏదో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దగ్గర వాళ్ళ బ్రదర్ శ్రీకాంత్ గౌడ్ దగ్గర స్టక్ అయి ఉంది, అందుకే ఈయన ఇంకా పార్టీని పట్టుకునే ఉన్నాడు అని బయట జనాలు మాట్లాడుకుంటారు. బొగట్టా అనుకోండి, ఏదని అనుకోండి, అది ఎంతవరకు నిజం, అది వాస్తవం? వాస్తవానికి నాకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ముందు పిలవడం జరిగింది అన్న కాంగ్రెస్ పార్టీలకు, నేను రానని చెప్పినా కానీ ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే స్థాయి వాళ్ళ స్థాయిలో కలిపి నేను బిజినెస్ చేసిన తప్ప అంత కోటీశ్వరుని ఏం కాదు, నేను నా కాడుకున్నది దేవుడు ఇచ్చిన దేవలు, కానీ వాళ్ళ స్థాయిలో బిజినెస్ చేసేంత వ్యక్తిని నేను కాదు. సరే పోవాలనుకుంటే నేను పోవచ్చు, కానీ ఈ రోజు ఇక్కడ దేవుడు అని పోయి రేపే పోయి దొంగ అంటే పబ్లిక్ నమ్ముతారా? నమ్మే దినాలున్నాయి. సరే ఇన్ని రోజులు 4.5 సంవత్సరాలు నువ్వు జైసీనన్నా అని చెప్పి ఆయన ఎంబడి ఉండి ఆయన ఎంబడి పని చేసుకున్నావో చేసుకోలేదు దేవుడరు. నువ్వు ఈరోజు పోయి ఆయన తిడుతున్నావు అంటే ఏముంటుంది? మీ వల్ల అదే చేస్తుంది కదా చాలా మంది. అదే మీకు వెనకడికి ఒక సామెత ఉంటుంది, ఓడలో ఉన్నప్పుడు ఓడ మల్లయ్య అంటారు, గట్టుకెళ్ళినాక బోడి మల్లయ్య అంటారు, అట్లుంటది పరిస్థితి. స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సాన్నిధ్యం మీకు లాభం చేకూరిందా, నష్టం చేకూరిందా? అంటే నా పేరు పరంగా లాభం చేకూరింది, డబ్బు పరంగా అంటే సరే నేను నష్టపోయినా లాభపడ్డానో దేవుడెరుగు. పేరు పరంగా అయితే నేను లాభం ఉందాను కంపల్సరీ. ఏడవైనా ఇప్పుడు కిషోర్ అని గుర్తుపడుతుంది. ఇంతకుముందు నాది ఉండి టౌన్ స్థాయి కాన్స్టిట్యూన్సీ స్థాయి వరకు ఉండే, నాకు ఇప్పుడు జిల్లా స్థాయి వరకు కూడా నాకు మరకలు అక్కడ కొన్ని ఏరియాస్లలో నాకు కూడా ఫోన్లు చేస్తుంటారు, నా సీనియర్ నెంబర్ అట్లుంటారు. హైదరాబాద్లో కూడా కొన్ని పరిచయాలు పెరిగినాయి ఆయన నుంచి, అట్లేం లేదండి, లాభపడ్డాను, దాంట్లో తప్పేం లేదు. అయితే ఇంకొకటి, మీరు అంటే అవిశ్వాసం జరిగింది ఇటీవల మామూలు మున్సిపాలిటీ అవిశ్వాసం జరిగింది. ఆ సమయంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మిమ్మల్ని చైర్మన్గా నువ్వు ఉండు కిషోర్, ఏం కావాలన్నా సపోర్ట్ నేను చేస్తా అని మిమ్మల్ని అడిగిందని నాకు సమాచారం. అది ఎంతవరకు నిజం? నిజంగానే మిమ్మల్ని అడిగిందా? అవునండి, వాస్తవం అడగడం జరిగింది. తమ్మి ఇట్లా చైర్మన్ మారుద్దాం అనుకుంటారు, నువ్వేమైనా ఉంటావా, నీకు ఇంట్రెస్ట్ ఉందా? లేదన్నా నాకు ఇంట్రెస్ట్ ఏం లేదు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పియండి, అలా నిలబెట్టాను, నాకు ఇబ్బంది ఏం లేదు, నేను నువ్వు ఎవరు సపోర్ట్ చేయమంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. కానీ ఏంటంటే ఇప్పుడు నేను తీసుకున్న తర్వాత కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ, చైర్మన్ అనేది టీఆర్ఎస్ పార్టీ ఉంది అనుకో, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే చైర్మన్ ఇద్దరు కలిసి ఉంటేనే మనం వర్క్స్ ఏమైనా చేయగలుగుతాం, లేకపోతే అంత గొడవలు కథ. ఇప్పుడు నువ్వు పెట్టిన బడ్జెట్ నేను ఒప్పుకోను, నేను పెట్టిన బడ్జెట్ మీరు ఒప్పుకోరు అన్నట్టు. ఇవి ఎప్పుడన్నా ఇద్దరు ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు ఇద్దరు సేమ్ పార్టీ వాళ్ళు అయితేనే బాగుంటుంది, పాలన కూడా బాగుంటుంది, పబ్లిక్ తోటి కూడా ఇష్యూస్ ఉండవు. కిషోర్ గారు ఒక విషయం చెప్పండి, ఎవరైనా సరే ఒక లీడర్ అనే వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందంటే, అధికారం ఏ పార్టీకి వస్తే లీడర్లు వీళ్ళు ఆ అధికారం ఉన్న పార్టీకి వెళ్ళిపోతారు, అంటే అధికార పార్టీకి వెళ్ళిపోతారు. మీకు కాంగ్రెస్ నుండి పిలుపు వచ్చినా మీరు పోవడం లేదు, ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ గారి మీద ఉన్న అభిమానమా, లేకపోతే అంటే ఎందుకు మీరు పార్టీ మారడం లేదు? నేను ఆయన వెంబడి చాలా సన్నిహితంగా ఉన్నాను. ఇప్పుడు మా ఇంటికి వస్తుండే, మా అత్తమ్మతో బాగుంటాడు, మా అత్త మన అక్క అనుకుంటా వచ్చి, సరే ఆయన వాళ్ళ బిడ్డ పెళ్లి రోజు కూడా వాస్తవానికి వాళ్ళ బిడ్డ పెళ్లి మామనార్లు అయింది అని అంటేనేమో ఆడ 1000 మంది ముందర మా అత్తమ్మ కాలు మొక్కొచ్చు, ఆశీర్వాదం తీసుకో. మామనార్లు అయితే హైదరాబాద్లో హైటెక్స్లో అయింది, మా మినిస్టర్ సాబు వాళ్ళ భార్య ఇద్దరు కలిసి అంతా మా 1000 మంది ముందర కాలు మొక్కారు, వాళ్ళ బిడ్డ అల్లుడు కూడా ఇద్దరు కలిసి కాలు మొక్కారు. అంటే ఆయనకు మా అత్తమ్మ అంటే అంత లైక్, అంటే మా నాయనమ్మ గురించి కానీ మా అత్తమ్మ గురించి కానీ తెలుసుకున్నాడు కాబట్టి ఆయన మా ఫ్యామిలీతో మంచిగా ఉంటాడు. నేను ఇప్పుడు ఆయన విడిచిపెట్టి పోయింది అనుకో బయటికి, ఫస్ట్ మా ఫ్యామిలీనే నాకు బాగుండదు, మా ఫ్యామిలీ వాళ్ళే ఫస్ట్ ఒప్పుకోరు. నార్మల్గా ఈ మధ్య మీరు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి దాదాపు 100 రోజులు అవుతుంది. ఎప్పుడు ఏ వీడియో చూసినా చాలా మంది ఈ టైంలో శ్రీనివాస్ గౌడ్ గారు అట్లా చేసిండ్రు, ఆ రచకం, ఈ అవినీతి, ఈ భూ కబ్జా, ఇన్ని అక్రమ కేసులు, ఇట్లా అందులో ఉన్న లీడర్లు కూడా అత్యుత్సాహం చేసిండ్రు, ఇవి చేసిండ్రు, ఇట్లా అన్ని చెప్తుంటే, అంటే మీరు ఆయన సన్నిహితుడుగా మీకు మీలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అటువంటి వీడియోలు చూస్తే? ఇంకొకటి, ఇలాంటి వీడియోలు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు లేకపోతే వాళ్ళకి సంబంధించిన చూస్తే కూడా వారు అసలు ఏమనుకుంటారు ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడు? ఏంది ఇట్లా మాట్లాడుతున్నప్పుడు, ఎవ్వరు మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు ఏందని మెయిన్గా మీ స్పందన ఎలా ఉంటుంది అలాంటివన్నీ మాట్లాడినప్పుడు? ఇప్పుడు సరే ఓడిపోయింది కాబట్టి ఉన్నప్పుడు చూడండి, పొద్దున ఆయన 8:30 బయటికి వెళ్తే నైట్ 1:30 అవుతుంది. ఒకనొక టైంలో ఆయన పర్సనల్ గన్మెన్లు కూడా తెచ్చుకుంటున్నారు, ఇంత తిరుగుతుండే ఇంతగానము. డైలీ మనం ఒక రోజు హైదరాబాద్ పోయి వచ్చినామంటే యాస్టికి వస్తుంది. ఈ నుంచి వరంగల్ ఎక్కడెక్కడనో తిరగం, ఒక రోజు 1000 కిలోమీటర్లు తిరిగిన దినాలు కూడా ఉంది. తిరుగుతూనే ఉంటాడు బండి వేసుకుని.
ప్రోగ్రామ్స్ అట్లా అటెండ్ అయ్యకుండా ఇంకోటి అంత ఎమర్జెన్సీలో కూడా నేను ఒకరోజు అసెంబ్లీలో ఉండే ఇట్లా మా వార్డులోనే ఒక పిల్లవాడు బుబ్బినని యాక్సిడెంట్ అయి పడ్డాడు పొద్దున్న 3:30కి. వాళ్ళ ఇంట్లోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వాళ్ళ ఇంట్లో రెస్పాండ్ కాలేదు. డబ్బులు లేవు మా దగ్గర ఆపరేషన్ చేయడానికి, పోతే పోనీ అని ఎక్స్పెక్ట్ వెళ్ళిపోయారు. ఆ పిల్లగాని 2 దోస్తులు నా దగ్గరికి వచ్చారు. అన్న పిల్లగానికి ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఏదైనా ఒకటి చేయనా అంటే నేను ఇమీడియట్గా ఫ్రీ అంబులెన్స్ అరేంజ్ చేసి హైదరాబాద్ నిమ్స్కి అయితే తీసుకోకుండా నేను చెప్తా అని మీ సబ్కి ఫోన్ చేస్తున్నాను. అన్న ఇట్లుంది లేదా నాకు అసెంబ్లీ తొందరపోతున్నా, నా పిల్లగాడి పరిస్థితి ఇంట్లో ఇచ్చిపెట్టిపోయాను, చచ్చిపోతాడు అని అనవసరంగా చెప్పండి అన్న అంటే నువ్వు ఆడికైతే పంపి నేను చూసుకుంటా అని. అది అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది. ఫస్ట్ 9 గంటల లోపల ఆడ ఫస్ట్ చారి అని ఒక పిఏ ఉంటుండే, ఆయన ఓన్లీ మెడికల్ సంబంధించిన వివరాలే చూసుకుంటుండే. ఆయనకు ఫోన్ చేసిండు, డీటెయిల్స్ పెట్టించుకున్నాడు. తర్వాత నాకు ఫోన్ చేసిండు, తమ్మి డీటెయిల్స్ పెట్టు, ఆధార్ కార్డు అది పెట్టు, రేషన్ కార్డు కూడా ఉంటే పెట్టు, ఆయన ఎంబడి ఉండే ఎవరన్నా ఫోన్ నెంబర్ కూడా పెట్టు. ఫార్వర్డ్ చేసిన, మళ్ళీ ఆయన పిఏకి ఫార్వర్డ్ చేసిండు. చేసిన తర్వాత 9 o'clock ఫస్ట్ అసెంబ్లీ లోపలికి ముందుకు ఆయన కాల్ చేసుకుని ఆ పిల్లాన్ని మంచి చూసుకొని నేను వస్తాను మధ్యాహ్నం వరకు. మళ్ళీ మధ్యాహ్నం డాక్టర్తో మాట్లాడండి, లంచ్ బ్రేక్లో డాక్టర్తో మాట్లాడండి. డాక్టర్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి తమ్మి కండిషన్ కొద్దిగా సీరియస్గానే ఉంది, ప్రయత్నం చేద్దాం మనం అన్నాక డబ్బులు లేవు. నేను కొన్ని డబ్బులు అరేంజ్ చేసిన, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొన్ని డబ్బులు అరేంజ్ చేసిండు. తర్వాత లేదని మన పరిస్థితి లేదు అంటే ఒకటే 1-2 daysలోనే ఎల్ఓసి 2.5 lakhs 4 lakhs ఎల్ఓసి తెప్పించి మొత్తం ట్రీట్మెంట్ చేసి తర్వాత ఒక 2-3 monthsకి కూడా మెడిసిన్ వాళ్ళే హాస్పిటల్లో ఫ్రీగా ఇచ్చి పంపించిండ్రు. ఆ పిల్లాడు అనేటువంటి ఈరోజు మంచి జాబ్ చేసుకుంటుంది. ఆయనకు అదే నిరసన. ఇంకోటి హాస్పిటల్ పరంగా కానీ, ఇంకోటి ఎల్ఓసీలు, తర్వాత సిఎంఆర్ఎఫ్ ఫండ్లు, డబుల్ బెడ్రూమ్ కానీ ఈయనకు మించి తెచ్చే స్థాయి ఇప్పుడు కాదు కదా, ఫ్యూచర్లో కూడా ఏ ఎమ్మెల్యే చేయడని నేను అనుకుంటున్నాను. ఆయన స్థాయి అదే. ఇంతమందికి ఎల్ఓసీలు ఇప్పించిందంటే ఒక పర్సన్ పేరొద్దు నైట్ 10:30కి నా ఇంటికి వచ్చింది. అన్న నా దగ్గర 1.5 lakh ఉండే, పెట్టిన దాపెట్టుకున్న పైసలు మొత్తం అయిపోయినాయి, రేపు ఆడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే మా నాయన చచ్చిపోతాడు అంటే వాస్తవానికి మంత్రి గారికి వాళ్ళ ఫాదర్ చనిపోయి 3rd day రోజు నేను ఫైల్ తీసుకొని పోయినా. అరే ఇప్పుడు చనిపోయి 3 రోజులు అవుతుంది, ఏం అడగదు అని ఫైల్ తీసుకొని పోయినా. సైడ్కి పెట్టుకున్నాను, లుంగి మీద వచ్చింది ఫస్ట్ ఫ్లోర్లో. అప్పుడే లేచిండు, లుంగి మీద వచ్చింది. తమ్మి ఏంది అంటే తనకి చిన్నది ఉంది, ఇట్లా చూసింది 4 లక్షల, సరే రేపు ఇప్పిస్తావు అన్న. తర్వాత ఒకటే రోజులో ఎల్ఓసి కష్టం. రేపు మళ్ళీ రోజు ఈవినింగ్ వరకు ఎల్ఓసి తెప్పించిస్తే ఆ పిల్లాడు చక్కగా కాళ్ళు పట్టుకుని ఇచ్చిండు డైరెక్ట్. అన్న నాకు అవుతుంది అనుకోలేదు నేను, చక్కగా ఎల్ఓసి తీసుకున్నాడు, ట్రీట్మెంట్ ఫ్రీగా చేయించుకున్నాడు. 1 లక్ష రూపాయలు బ్యాలెన్స్ మిగిలితే వాళ్ళు ఏం చేశారంటే ఆక్సిజన్ సిలిండర్ కిట్ వాళ్ళ ఫాదర్కి అవసరం అది, ఆ సిలిండర్ అనేది ఫ్రీగా ఇచ్చి తోలిచ్చారు. ఆ కిట్ మొత్తము, ఆక్సిజన్ కిట్ మొత్తము ఫ్రీగా ఆయనకే ఇచ్చి తోలిచ్చారు. ఇటువంటి చాలా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే చేయలేదు. ఒక ఇదే కరోనా టైంలో 7 లక్షల రూపాయలు విరంచి హాస్పిటల్లో ఒక పర్సన్ కట్టేడుంది ట్రీట్మెంట్. ఇప్పుడు మీకు కరోనా పీరియడ్ ఎట్లా ఇష్టం వచ్చిన డబ్బులు వసూలు చేసాం, పేమెంట్ కట్టింది కాక ఇంకో 7 లక్షల రూపాయలు ఇస్తేనే బాడీ ఇస్తాం మీకు, ఇయ్యము, లేకపోతే బాడీ ఇయ్యము, పేమెంట్ చేయకపోతే ఇయ్యము అంటే ఫస్ట్ ఫోన్ చేసిండు, బాడీ ఇచ్చి పంపేయండి ఏమని ఉంటే నేను మాట్లాడతా. లేదు సార్ ఇవ్వడానికి రాదంటే నేను వచ్చాడు ధర్నా చేస్తే ఇప్పుడు ఫస్ట్ మీరు రూపాయి కట్టాడు వాళ్ళు, నువ్వు బాడీ ఇచ్చి తోలి అంటే బాడీ ఇచ్చి తోలి ఇచ్చిండు మన మామనారోళ్ళే. ఇవన్నీ ఆయన చాలా సేవలు చేసిండు, పర్సనల్గా డబ్బులు ఇచ్చిండు, పర్సనల్గా కొంచెం మందిని చదివించిండు. ఇదే ప్రతిభ కాలేజీలో ఒక దాదాపు 30 మందికి అంటే ఫ్రీగా నేను చేసుకుంటా అంటే ఆయన ఏం చెప్పుకున్నాడో ఏం చేసుకున్నాడో ఫీజు అయితే వీళ్ళని అడగకండి మీరు, నేను చూసుకుంటేమోనంటే అట్లా చాలా మందికి చేసింది. మీరు బయట కూడా తెలుసుకోండి. మరి ఇవి ఆయన పాజిటివ్ చేసిన ఎందుకు చాలా విషయాలు బయటికి రాలేదు అంటే ఆయన ఓన్లీ అరెస్ట్ చేసిన లేకపోతే ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళు వచ్చిన బయటికి ఎందుకు మరి అట్లా అంత చేస్తే ఎవరు బయటికి వచ్చి మాకు ఈ రేంజ్లో సాయం చేసిన ఎందుకు ఎవరు చెప్పలేదు? ఒకటి చూడండి రమకాంత్ గారు, నేను నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను, నువ్వు బయటకు ఎవరికి చెప్పు, కిషోర్ నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చి నన్ను ఎవరు చెప్పు, నేను చంపకడ కూడా కొడతాను. నువ్వు బయటకు ఊరలో చెప్తావు, మంచి ఎవరు తొందర చెప్పారు, చెడు అనేది ఫాస్ట్ చెప్తారు. ఇది మామనార్లో ఏమైందంటే మంచి కంటే చెడు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. నువ్వు దేవుని సినిమా చూపి ఎవరు చూడరు, వైలెన్స్ సినిమా పెట్టు, అందరు చూస్తారు, అదే మాట్లాడుతుంది. ఇక్కడ ఏమైందంటే చెడు ఎక్కువ చేసిండు మంచి తక్కువ చేసిందని అంటున్నారు. అట్లయితే మంచి ఎక్కువ చేసిండు కానీ చెడు తొందరగా పబ్లిక్లోకి అవుతుంది. మంచి ఎక్కువ చేసిండు కానీ కొద్దిగా చెడు చేసింది, పబ్లిసిటీ ఎక్కువైపోయింది. మీ వ్యక్తిగత విషయానికి వస్తే మీరు 2018లోనే రాజకీయాల నుంచి రావడమే కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచింది. ఎందుకు మీరు అంత అంటే చిన్న వయసులోనే మీరు నాకు తెలిసి అప్పుడు ఎడ్యుకేషన్ బీటెక్ ఏదో అయిపోయింది అప్పుడు వచ్చిన అంటే ఎందుకు ఎర్లీ ఏజ్లోనే రావాలని అనిపించింది?
లేదంటే బిజినెస్ చేసుకోవచ్చు, మంచి జాబ్ చేసుకోవచ్చు, రాజకీయం వైపు మొగ్గు చూపారు. మీరు రాజకీయాలకు రావడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదండి, నాకు రాజకీయం అంటే ఫస్ట్ పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే. 2014లో చిన్న సంఘటన అయింది. దాని తర్వాత లేదు, కంపల్సరీ నేను కౌన్సిలర్ కావాలని ఫిక్స్ అయినా. కానీ నేను కౌన్సిలర్ అయిన తర్వాత ఇంకోటి కూడా ఫిక్స్ అయినా, నేను రాజకీయాలకు వచ్చి తప్పు చేసినా ఫిక్స్ అయినా ఫస్ట్. ఎందుకంటే రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, మనకు పోస్ట్ వచ్చిన తర్వాత మన ఇంట్లో ఉన్నడే ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ చేస్తాడు. అరే ఎన్ని డబ్బులు వస్తున్నాయి. ఒక కౌన్సిలర్ జీతం ఫస్ట్ నేను అయినప్పుడు 3,500 ఉండే, ఇప్పుడు 4,300. కానీ ఎంత సంపాదిస్తుండు. నేను ఫార్చునర్లో తిరుగుతున్నా. నాకు 2014లో ఫార్చునర్ ఉండే, 2013లో స్పోర్ట్స్ బైక్ 5,25,000 దాని ప్రైజ్. నేను మామనార్కి తీసుకొని వస్తే అరే బండి మాడిఫై చేసుకొని వచ్చిండు అంటే స్పోర్ట్స్ బైక్ అని కూడా మామనార్లు ఎవరు తెలియదు. నేను ఆ పీరియడ్ నుంచి నాకు కార్లు, బైక్లు, డ్రెస్సింగ్ అంటే నాకు సోక్ ఎక్కువ. అంతే, గ్లాసెస్ కానీ, వాచ్లు కానీ, షూ కానీ, నాకు అవి ఇంట్రెస్ట్ ఎక్కువ. నాకు నా ఇష్టం వచ్చినట్టు బతకాలనేది ఇష్టం. నేను లగ్జరీ బతుకుతాను. నేను కార్ తెచ్చుకున్నా అంటే, నేను వాస్తవానికి కౌన్సిలర్ కాకముందుకే కార్ ఉంది నా దగ్గర. అయినా సరే ఎంత సంపాదిస్తున్నాడు, మమ్మల్ని పార్ట్నర్షిప్ కలుపుకుంటలేడు. అట్లా మన వెనకాల ఉన్న వాళ్ళే కొద్దిగా మనకు శత్రువులు అవుతారు. ఇది నాకు జరగడం నాకు ఎక్స్పీరియన్స్ అయింది. వాస్తవానికి వద్దు అనుకున్నా, ఈ రాజకీయాలు వద్దు అనుకున్నా. మన 1 year కింద యాక్చువల్గా ఎలక్షన్కి 1 year ముందే చెప్పిన మా మంత్రి గారికి, అన్న నాకు నెక్స్ట్ టికెట్ వద్దు, ఎవరికైనా టికెట్ ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తా, వాళ్ళు ఇష్టం ఏమైనా చేసుకోకు. పార్టీ ఫండ్ ఇవ్వమంటే ఇస్తా 5 లక్షల రూపాయలు, వాళ్ళ ఇష్టం, వెంబడి తిరుగుతా, క్యాన్వాసింగ్ చేస్తా, మొత్తం చేస్తా, కానీ నాకు టికెట్ వద్దానని చెప్పినాను. లేదు తమ్మి, నేను పెద్ద స్థాయిలో చూడాలనుకుంటున్నా అన్నందుకే నేను కొనసాగినా. కానీ లేకపోతే నాకు పెద్ద ఇది ఇంట్రెస్ట్ లేదండి. అనవసరంగా దీంట్లోకి వస్తే మనకున్న బిజినెస్లు ఖరాబు, 10 మంది మనకు నోటెడ్, ఒక పెద్ద కారు తీసుకున్న పర్సన్ మామనాలు ఎట్లుంటుంది తెలుసు కదా. అయితే మీరు సంపాదన గురించి మాట్లాడతారు. ఇటీవల థాయ్ బజార్, అస్సలు కౌన్సిలర్ కిషోర్ అంటే ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్ లో ఉన్న ఇష్యూ థాయ్ బజార్. ఎందుకంటే మన ఎవరైతే ఇప్పుడు మామనార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారో, వాళ్ళు 6 గ్యారెంటీలతో పాటు ఆయన 7వ గ్యారెంటీ థాయ్ బజార్ కూడా తీసేస్తా మామనార్లో అన్నారు. అసలు సంపాదన విషయం మీరు అన్నారు కాబట్టి ఈ టాపిక్ వచ్చింది. మీరు థాయ్ బజార్ రూపంలో సంవత్సరాల నుండి మీ ఫ్యామిలీ థాయ్ బజార్ తీసుకోవడము, చాలా అసలు లక్షల్లో కోట్లలో సంపాదిస్తున్నారు అని మీ పైన ఒక ఆరోపణ, అంటే వసూలు చేయడం కూడా ఆ విధంగా వసూలు చేస్తున్నారని అంటే ఈ మధ్యకాలంలో వినబడ్డది కూడా. అసలు ఏంది థాయ్ బజార్ ఇష్యూ ఏంది? ఎందుకు ఎన్నో సంవత్సరాల నుండి, దశాబ్దాలుగా మీ ఫ్యామిలీ, ముఖ్యంగా మీరే ఎందుకు థాయ్ బజార్ని హ్యాండిల్ చేస్తున్నారు? నమ్మకం గారు, మీరు ఒక టీ తాగితే ఎంత అవుతుంది ఈరోజు? 25 రూపీస్ ఉంది, బయట 15 రూపాయలు లేదా 25 రూపీస్ ఉంది కదా. నాకు డైలీ కట్టేది 10 రూపాయలు ఒకరు కడతారు, 20 రూపాయలు ఒకరు కడతారు, 30 రూపాయలు ఒకరు కడతారు, 40 రూపాయలు ఒకరు కడతారు. 40 రూపాయలు అంటే అది కొబ్బరి బొండాలు మిగతా ఎవ్వరు నాకు 40 రూపాయలు కట్టరు. 10, 20, 30 రూపాయలల్లా నీకు అరాచకమేడ కనిపిస్తుంది. దాదాపు 2,000-3,000 షాపులు ఉన్నాయి అంటున్నారు. 2,000-3,000 షాపులు ఉంటే మీరు ఒకసారి ఎంచుకోండి. ఇప్పుడు 2,000-3,000 షాపులు ఉండదు తప్పుగానే. ఒకటి ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు. ఇంకా ముద్రాజులు మామూలు ఎక్కువ, మీకు కూడా తెలుసు, మాకు చుట్టాలు ఎక్కువ మంది. ఉండలే ఇష్టంగానే అదొకటి పోతుంది. కౌన్సిలర్లు కొంతమంది పెళ్లి చెప్తారు, పోతాయి. మా కార్యకర్తలు కొంచెం మందిని పోతాయి. తర్వాత కొంచెం మంది ఇయర్ అంతే, ఇక ఇష్టంగా అనిపోతుంది. తర్వాత దౌర్జన్యం ఏముండదు. సరే 1000 షాపులు ఉంటే టెండర్ మా ఇంట్లో కూర్చొని చేయం కదా. మన ఇద్దరం ఇంట్లో కూర్చున్న టెండర్ చేస్తాము. సరే ఇప్పుడు నేను 2020లో కౌన్సిలర్ అయినా కాబట్టి సరే నా పలుకుబడి ఉపయోగించుకుందాం అనుకున్నాను. 1970 నుంచి మేము తీసుకుంటాం. 1970 కంటే ముందే తీసుకుంటాం. నాకు అదే ఎందుకు మీ ఫ్యామిలీ కాంపిటీషన్ రాండి. ఇప్పుడు టెండర్ కమిషనర్ గారు టెండర్ వేస్తారు, మా ఇంట్లో కోసం చేయం కదా. అపోజిషన్ రాండి, ఎవరు రాలేదు, తీసుకోలేదు. ఎందుకంటే వాస్తవం దాని గురించి ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు రాలేదు, ఎవరు తీసుకోలేదు, మేము తీసుకున్నాం. మధ్యలో ఒక సంవత్సరం మేము విడిచిపెట్టినాం. 1-2 టైమ్స్ మేము విడిచిపెట్టినాం. ఒకసారి తీసుకున్న వాళ్ళు డబ్బులు కట్టలేదు, ఇంకోసారి తీసుకున్న వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ వచ్చింది. యాక్చువల్గా టెండర్ అయితే 12 months ఉంటుంది. 2005-06 అనుకుంటా మన బేకరీ వాళ్ళు తీసుకున్నాడు. వాళ్ళు తీసుకున్న 2 monthsకే మాకు వద్దు, మాకు శాతం తీసుకోండి అంటే మేము అంటే ఆ సంవత్సరం మేము టెండర్ పోలేదు. అట్లా వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి 15 months టైం ఇచ్చింది. అప్పుడు ఉబేదులో కొత్త వాళ్ళ చైర్మన్ ఉండే. 15 months టైం ఇస్తే కూడా వాళ్ళు కట్టలేకపోయారు. దాని తర్వాత వాళ్ళు ఇప్పటివరకు టెండర్ రాలేదు. వాళ్ళు కూడా తీసుకున్నారు కదా. ఇంకొకరు ఏంటంటే తీసుకున్న 3 monthsకే మాకు హ్యాండ్ ఓవర్ చేయడం. మాకైతే లేదు, మీరే తీసుకోండి, మీరే కట్టుకోండి. మేమే తీసుకున్నాం, మేమే కట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఇటీవల ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళకి ఫ్రీ ఇచ్చేస్తున్నాము బయట ఎవరైతే చిరు వ్యాపారం ఉన్నారో అని చెప్పారు. దానిపైన కూడా ఇటీవల మీరు స్పందిస్తూ మార్చి వరకు మాదే ఉంది అని అన్నారు.
అంటే ఇప్పటికీ మీరే వసూలు చేస్తున్నారా లేకపోతే లేదు వదిలేసినా కంప్లీట్గా? లేదండి, మేమే వసూలు చేస్తున్నాం. మాకు ఆర్డర్ కాపీ మార్చి 31 తారీఖు ఉంటుంది. ప్రతిసారి ఏం చేస్తారంటే మార్చ్ 15th టెండర్ చేస్తారు, 13th కౌన్సిల్ పెడతారు, ఏప్రిల్ 1st నుంచి మేము వసూలు చేసుకుంటాం. అయితే ఎమ్మెల్యే గారు చెప్పింది మంచిదే, కానీ ఇబ్బంది ఏం లేదు. సరే నాకు కాకపోతే టెండర్ ఒకవేళ క్యాన్సిల్ అయితే మంచిదే, నాకు ఇబ్బంది ఏం లేదు దాని నుంచి. నేను కూడా మొన్న S9 ఛానల్ దౌర్జన్యము అదేనో మాట్లాడితే నేను దానికి రిప్లైగా నేను ఎవరికి ఇంటర్వ్యూ లేదు, నా ఫేస్బుక్లో నేను పెట్టుకుంటే నాకు S9 ఆయన మళ్ళీ చేసిండు, కిషోర్ ఇట్లా పెట్టుకుంటా అంటే పెట్టుకో అని చెప్పిన, కానీ నాకు ఏ ఛానల్కి ఇంటర్వ్యూ లేదు, చేయలేదు. వాస్తవానికి దౌర్జన్యము ఆయన చెప్పింది ఎట్లా అంటే పూరా కత్తులు పట్టుకొని రోడ్ల మీద తిరిగి వసూలు చేస్తున్నాం అన్నట్టు చెప్పిండు. 10-20 రూపాయలు కూడా పట్టించుకుంటాడు, 10 రూపాయలు చిల్లర లేకనే పిజాలకు 10 రూపాయలు ఇస్తున్నాడు. ఆ దానికి పెద్దగా ఆయన చేసి పెట్టండి ఈ సంవత్సరం. సరే ఇప్పుడు ఎమ్మెల్యే గారు సరే ఆయన మంచి వ్యక్తి, నాకు ఆయన శత్రుత్వం లేదు, ఆయన క్యాన్సిల్ చేసినా మంచిదే, పెట్టిండి అనుకోండి మా ఇంట్లో వల్ల మళ్ళీ పాల్గొంటాం. మాకంటే ఎవరైనా ఎక్కువ పాడిన అనుకో తీసుకోండి, మాకు అబ్జెక్షన్ ఏం లేదు దాంట్లో మాకేముంటుంది. ఇప్పుడు ఈ థై బజార్ అంటే ఫ్రీగా కంప్లీట్ ఇచ్చేస్తాము అని అంటున్నారు, అంటే దీనికి మళ్ళీ టెండర్ చేస్తారా లేకపోతే అట్లా ఫ్రీగా ఇవ్వచ్చా? అసలు ఎట్లా ఉంటుంది ఈ థై బజార్ పైన టెండర్ అనేది? ఇది ఓన్లీ నియోజకవర్గం స్థాయా లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇది థై బజార్లు ఉంటాయి, ఎవరైనా నియోజకవర్గం ఫ్రీగా ఇచ్చేయచ్చా? ఇలా అంటే దీని గురించి ఏమన్నా కొంచెం. థై బజార్ అనేది మ్యాక్సిమం ఇండియా వైడ్ మొత్తం ఉంటుందండి. మనం ఓన్లీ తెలంగాణ ఉమ్మడి జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాదు, ఇండియా మొత్తం ఉంటుంది అది. ఇంకొకటి ఏంటంటే దాన్ని అంత ఈజీగా క్యాన్సిల్ చేయడానికి రాదు, సపరేట్ జీవో తెచ్చి అలా క్యాన్సిల్ చేస్తే మామనార్ ఒకటి క్యాన్సిల్ చేస్తారా తెలంగాణ మొత్తం క్యాన్సిల్ చేస్తారా అనేది తెలియదు. సరే ఒకవేళ క్యాన్సిల్ అయితే కూడా ఉన్నదానికంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ అవుతాయి, ఎందుకంటే మామనార్లో దౌర్జన్యం అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇదే మంత్రి గారు ఫ్రీగా ఇచ్చిన షెడ్లు 3,000 4,000 కిరాయికి ఇచ్చుకున్నారు. ఇప్పుడు మున్సిపాలిటీకి వెళ్ళి కట్టిర్రా షెడ్స్ కట్టించారు కదా మన ఫారెస్ట్ ఆఫీస్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్, మీరు అవి కూడా ఎంక్వైరీ చేసుకోండి. మంత్రి గారు ఫ్రీగా ఇచ్చిండ్రు, ఒక్కొక్కరు 3,000 4,000 రెంట్ ఇచ్చుకున్నారు, ఒక్కొక్కరికి ఒకటే షెడ్, కొంచెం మంది 4-5 షెడ్లు పెట్టుకున్నారు, ఒక్క హ్యాండ్ ఓవర్లే 4-5 షెడ్లు. ఎట్లుంటుంది అట్లా? ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఫుట్పాత్ ఉంటుందా, ఎవడు బలం ఉంటే వాందే రాజ్యం అన్నట్టు వాడు మొత్తం కబ్జా చేసుకుంటాడు ప్లేస్, ఖాళీ ప్లేస్ గవర్నమెంట్ ప్లేస్ కబ్జా చేసుకుని ఏం చేస్తాడు దాన్ని పాటలు చేస్తాడు, అవి అడ్డల్లెక్కలు చేసి కిరాయికి ఇస్తాడు. షెడ్ ఏడేమేడు ఉంది జాగానే కరెక్ట్, ఏదో వాళ్ళ జాగిర్లాగా వాళ్ళు కిరాయికి ఇచ్చుకుంటారు. ఎందుకంటే వాస్తవానికి ఇంతకుముందు అయింది 2010 కింద వరకు చాలానే, 2014 తర్వాత తగ్గుకుంటూ వచ్చింది, ఇప్పుడు చాలా వరకు లేవు. ఇప్పుడు కూడా చాలా స్టీల్ డబ్బాలు ఉన్నాయి, ఆయన స్టీల్ డబ్బా చెప్పిస్తాడు, తెచ్చి రోడ్డు పక్కన వేస్తాడు, వారం రోజులు ఎవ్వరేమనకపోతే కథం దానికి రెంట్కి ఇచ్చేస్తాడు, 3,000 4,000 రెంట్ ఇస్తాడు. మళ్ళీ ఆ పరిస్థితి ఏంది? గవర్నమెంట్కి అయితే ఇన్కమ్ లాసే కదా. ఇప్పుడు వాస్తవం నేను 2010లో ఒకసారి చెన్నైకి వెళ్తే ఏమైందంటే వాళ్ళు ఇట్లా చేయలేదు, మనం ఫారెస్ట్ ఆఫీస్ కూడా ఎట్లయితే కట్టిరో సేమ్ అంతే సైజ్ షాప్స్ కట్టి దాంట్లో షటర్లు ఫిట్ చేసింది, షటర్ నెంబర్లు ఫిక్స్ చేసింది, పెట్టేం చేసిందంటే మున్సిపాలిటీకి నువ్వు డైరెక్ట్ ఇంత కట్టాలి, ఎవరు వసూలు చేసింది? మున్సిపాలిటీ నీకు కరెంటు బిల్లు సపరేట్ ఉంటుంది, షాపు సపరేట్ ఉంటుంది, నువ్వు 3 months రెంట్ కట్టకపోతే కాల్ చేపిస్తారు షాప్, మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది కదా. సరే నాకు వద్దు క్యాన్సిల్ చేయండి థై బజార్, క్యాన్సిల్ చేసి ఈ రకంగా మున్సిపాలిటీకి ఆదాయం తెచ్చుకోండి, గవర్నమెంట్కి అదే మున్సిపాలిటీకి మంచిదే. తర్వాత ఇంకొకటి రైతు బజార్ అంటారు కదా, రైతు బజార్లో మేము డబ్బులు వసూలు చేయం, కానీ ఆ రైతులు మొత్తము పండించిన వాళ్ళు వచ్చి అమ్మేది తక్కువ రైతు బజార్లో. ఈ పెద్ద మార్కెట్ ఉంటుందా, పెద్ద మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొని పోయి అవతల అమ్ముతారు. ఇంకోటి ఆడ కూడా పెద్ద బిజినెస్ ఉంటుంది. ఫస్ట్ పొద్దున ఎవరు పోతారు, ఫస్ట్ అరుగులాగా ఉంటుంది, మీరు చూడండి ఎప్పుడన్నా అరుగులాగా ఉంటే 4 కట్టలు తెస్తారు, 4 కట్టలు ఇట్లొకటి 4 కట్టలు పెట్టేస్తారు, ఈ బ్లాక్ మొత్తం మాదే అంటారు, 4 బండ్లకు 50 రూపాయలు వసూలు చేస్తారు. నాకు కట్టేది ఎంత 10 రూపాయలు, ఆ 4 బండలు ఇచ్చినకి 50 రూపాయలు. ఎవరి దౌర్జన్యం? నాదా దౌర్జన్యం వాళ్ళదా? నేను డబ్బులు వసూలు చేసుకుని నా ఇంట్లో పెట్టుకుంటలేను, మున్సిపాలిటీ కట్టిన తర్వాత నేను మిలుగుతా నేను తీసుకుంటున్నా, మళ్ళీ వాళ్ళు 50 రూపాయలు వసూలు చేస్తారు కదా, వాళ్ళు ఎవరు కడుతున్నారు డబ్బులు? గవర్నమెంట్ కడుతుందా, ఇంకెవరికైనా కడుతుంది? మీరు అన్నట్టు కూడా థై బజార్ రేపు ఫ్రీ అయితే ఎస్ గొడవలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, ఎవరు బలం ఉంటే వాడే ఆక్యుపై చేసుకుంటే 100% గొడవలు అవుతాయి. ఇంకొకటి ఏంటంటే ఇన్ని రోజులు ఏమైనా గొడవలు అయితే నా దగ్గరకు వస్తే మా పన్నాలను పంపించాయి, ఇది వీడియో పెట్టుకుంటుంటే వీంది జాగా అని మేము చెప్తుంటే, ఇప్పుడు అదేం లేదు, నీకు బలం ఉందా నీదే జాగా అంతే, నువ్వు ఒక రోజు పెట్టలేదా, నువ్వు 10 ఏళ్ళు నిన్నే పెట్టినావు, 2 రోజులు పెట్టలేదు అనుకో, నీకంటే బలవంతుడు వచ్చి పెడతాడు, పెట్టి ఈ జరగను అయితే ఏం చేస్తావు, అది కేసు పెట్టినకి రాదు.
ఎందుకంటే ఆయన ప్లేస్ కాబట్టి కాదు, రిజిస్టర్డ్ కాదు కాబట్టి ప్లేస్ పెట్టినకి రాదు. ఓకే. ఈ గొడవలు చాలా అవుతాయి, పోతారు చూద్దాం. చూద్దాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే విధంగా ఎలక్షన్ సమయంలో కూడా చాలా మంది మీరు నాయకులు కానీ క్షేత్రస్థాయిలో ఉన్న అంటే ప్రతి వార్డు ప్రతి గ్రామంలో కార్యకర్తలు కూడా చాలా అత్యుత్సాహం, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టు జనాలను భయభ్రాంతులకు గురి చేసింది. సో ఎలక్షన్స్ టైంలో కూడా అసలు ఎట్లా అంటే ఎవరైతే సపోర్ట్ చేయలేరు ఒక్కొక్కరి పని చేస్తామన్నట్టు కూడా బిహేవ్ చేసిండ్రు. మరి మీకు ఎప్పుడు అనిపించలేదా, మీకు కానీ మీ కార్యకర్తలు కర్మ గాలి మేము ఓడిపోతే మా భవిష్యత్తు ఏంది ఎట్లా ఉంటుందని మీకు ఎప్పుడు ఎవరికి అనిపించలేదు? వాస్తవానికి మంత్రి గారు ఏం చెప్పలేదు ఇట్లా చేయండి అట్లా చేయండి అని. ఆయనతోటి మెప్పు పొందడానికి వీళ్ళంతకు వీళ్ళు ఓవర్ యాక్షన్లు ఎక్కువ చేసుకున్నారు, అంతేగాని ఆయనంతకైనా ఎవరిని వీళ్ళని తిట్టండి కొట్టండి అని ఎవరు చెప్పలేదు. వాస్తవానికి నేనే ఫోన్ చేసిన ఇద్దరు ముగ్గురికి, మీరు ఏం చేస్తారు బా, ఇంతకు తమాషాలు చేస్తారు, ఎందుకు చేస్తారు మీరు? ఎలక్షన్ అన్నాక అందరు వస్తారు, అందరు క్యాన్వాసింగ్ చేసుకొని పోతారు, మీరు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ నేను డైరెక్ట్ వాళ్ళకే ఫోన్ చేస్తున్నాను, చేసి మీరు ఇవన్నీ ఏం చేయకండి, మీరు అట్లా చేయడం వల్ల లాసే కానీ ప్లస్ ఏమి ఉండదు అని చెప్పి నేను మంత్రి గారు కూడా చెప్పిన. లేదన్నా వాళ్ళని పిలిచి ఫస్ట్ క్లాస్ వీకును, ఇది మైనస్ పోతుంది, మనకు పబ్లిక్లోకి మైనస్ పోతుంది. మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. వాట్సాప్ గ్రూపుల్లో నేను కొన్ని వార్డులో వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళ బిహేవియర్ జనాలను ఎంత ఇరిటేట్ చేసినట్టు పెడుతుందంటే, మా ఇంకా అన్న ఉన్నాడు, శ్రీకాంత్ అన్నాడు, శ్రీకాంత్ అన్నాడు, ఒక్కొక్కరి పని మేము చెప్తాం, ఇప్పుడు మేము చూసుకుంటాం. అండ్ మెసేజ్లు కూడా అసలు నాకు తెలిసి ఒకానొక స్థాయిలో ఇప్పుడే ఎంత చేసింది మళ్ళీ గెలిస్తే ఇట్లా ఏం చేస్తారు అన్నట్టు నేను ఓపెన్గా చెప్తున్నా. స్క్రీన్ షాట్స్తో సహా ఉన్నాయి. ఒక్కొక్కరు ఎంత ఘోరంగా బిహేవ్ చేసిందంటే ఒక్కొక్క వార్డులో కానీ గ్రామంలో కానీ అంటే అత్యుత్సాహం. వాళ్ళు అసలు మొత్తం మేమే మీ పని చెప్తాం అన్నట్టు గ్రూపుల్లో అంతా మెసేజ్ పెట్టి చాలా రాంగ్ కూడా పోయింది. అంటే నేను చూసిన కొన్ని ప్లేస్లో. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఆ సమయంలో ఎలక్షన్స్ టైంలో చాలామంది వాట్సాప్ కాల్సే మాట్లాడారు. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా కూడా అన్నారు, మీరు ఎవరన్నా ప్రశాంతంగా డైరెక్ట్ ఫోన్ కాల్ మాట్లాడగలుగుతున్నారా? అందరూ వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు. ఎందుకంటే నార్మల్ పర్సన్ కూడా ఎందుకు నాయనా నా ఫోన్ ట్యాప్ అవుతుందో, రైతులు కూలికి పోయేటోళ్ళు కూడా మనం వాట్సాప్ కాల్ మాట్లాడుతాం, ఎందుకంటే మనం కూడా ఏమైనా మాట్లాడితే వాళ్ళు వింటున్నారో, ఎంతమంది ఫోన్ ట్యాప్ చేస్తారు ఎంతమంది వింటారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు భయపడరు. ఏడ కూడా నలుగురు కూర్చొని ఒక ఛాయ్ డబ్బా కాడ కాదు, ఏడ కూడా హోటల్ కాడ కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేకుండా ఎందుకంటారు? రమాకాంత్ గారు మీకు కూడా తెలుసు, ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే పెద్ద ప్రాసెస్, అది ప్రచారం జరిగింది అంతే, పుకారు జరిగింది అంతే. ఒకరు ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇద్దరు ఫోన్లు ట్యాప్ చేస్తారు, 5 మంది ఫోన్లు ట్యాప్ చేస్తారు. కాన్స్టిట్యున్సీ అందరు ఫోన్లు ట్యాప్ చేస్తారా? చేయరు కదా. అట్లా పుకారు వెళ్ళిపోయింది అంతే. వీళ్ళు అత్యుత్సాహంతో వాట్సాప్లో మాట్లాడుకున్నారు అంతేగాని ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకుంటున్నాం, సరే ఇంతకుముందు ఫోన్ చేసినా నాకు వాట్సాప్ ఏం చేయలేదు, రెగ్యులర్ ఫోన్ సరే వాట్సాప్ మాట్లాడుతున్నాం అంటే ఎవరైనా ఫారెన్ ఉంటే వీళ్ళకి వాట్సాప్ కాల్ చేసినాము, అంతేగాని నేనైతే మాక్సిమం పెద్ద మాట్లాడలేదు వాట్సాప్ కాల్. ఫారెన్లో నా ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళు రిలేషన్ ఉన్నారు, మాట్లాడేంటచ్చు, కానీ పెద్దగా అయితే ఏం మాట్లాడలేదు. సరే అట్లా అనుకున్న వాళ్ళు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నామని ఫీల్ అయ్యే వాట్సాప్లో మాట్లాడింటారు కదా, అట్లా కూడా ఉండొచ్చు కదా. ఇంకోటి ఎవరైనా ముగ్గురు కూర్చొని మాట్లాడాలంటే కూడా భయపడుతుండే కదా, ఎందుకు ఆ స్వేచ్ఛ కూడా నిజంగా చెప్తున్నా, ఆ స్వేచ్ఛ అయితే లేకుండా నేను ఓపెన్గా చెప్తున్నా. నేను చూసిన ఎవరు మాట్లాడే చూసి నీతో ఏం మాట్లాడే కష్టమా, మీరు ఎవరు పోయి మళ్ళీ ఆడ ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ ఎవరు మాట్లాడకుండా ఎందుకంటారు అట్లా? ఇప్పుడు శ్రీనివాస్ గౌడు శ్రీకాంత్ గౌడు ఇద్దరేం దేవుళ్ళు కాదు కదా, కాదు. ఇప్పుడు నలుగురు మాట్లాడితే కూడా పోయి చెప్తారు అంటే నా నలుగురు ఇట్లనే ఎవడో ఒకటి దొంగుంటాడు కదా, లేకపోతే వాళ్ళు వచ్చి ఉంటారా? వాళ్ళకి ఏమో దివ్య దృష్టి ఉందా? ఈ నలుగురు ఏం మాట్లాడుకున్నారు? ఇన్ఫార్మర్స్ అట్లా మెయింటైన్ చేసిన మీరు అంటే 10 మందికి ఒకరు అట్లా మెయింటైన్ చేసిందని సమాచారం. 10 మంది ఒక ఇన్ఫార్మర్ని పెట్టుకున్నా సరే ఈరోజు గెలుస్తుంటాం కదా. 10 మందికి ఒక వ్యక్తి ఉన్నాడంటే, కార్యకర్త ఉన్నాడు మా దగ్గర అంటే ఈరోజు వాస్తవానికి గెలుస్తుంటాం. అంటే ఒక వ్యక్తి ఒక 5 మందిని ఇంప్లిమెంట్ చేయలేడా? అంటే మార్చలేడా? మైండ్ మారుస్తాడు. అవన్నీ తప్పు. ఏంటంటే కొంచెం మంది వాళ్ళ అవసరాల కొరకు వాస్తవం నేను చెప్పిన అన్న ఏందన్నా నువ్వు ఇట్లా చేస్తున్నావు కొన్ని సందర్భాలలో, లేదన్నా నువ్వు ఇది చేస్తున్నావు ఇది తప్పనా అని చెప్పినాను. నీ వెనకాల బ్యాండ్ భజన ఎక్కువైంది. ఒక ఫంక్షన్ పోయినాం వైట్ హౌస్లో, నా ఫ్రెండ్ ఫంక్షన్, ముస్లిం అతంది. ఫంక్షన్కి వచ్చిన తర్వాత ఇద్దరం కార్లు వస్తున్నాం. అన్న నేను బట్ బ్యాండ్ భజన ఎక్కువైంది, నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమైతలేదు, బయట మైనస్ అవుతున్నాం మనము, నువ్వు అవన్నీ ఎందుకు చేస్తున్నావు? చూడతామి నేను ఫేస్బుక్ చూడను, వాట్సాప్ పట్టించుకుంటాను, వీళ్ళు చూసుకొస్తాను, నాకు ఇట్లా చూపిస్తారు. అవ్వనా ఇంకా ఆడ వడక వాళ్ళ గల్లీలను ఏడనో పడకపోతేనే కదా తోలుకొచ్చి నీకు చూపిస్తున్నాడు. నువ్వు పట్టించుకోకు, నువ్వు ఎంక్వైరీ చేసుకో వాని మీద ఫస్ట్, అవునా కాదా, వీడు మంచి వ్యక్తి తప్పుడు వ్యక్తి తెలుసుకొని చేయి, అంతేగాని ఎవడో వచ్చి చూపిస్తాను ఎట్లా చేస్తావనా అని నేను ఒకసారి గొడవడడం కూడా జరిగింది. నేను ఏంటంటే కొద్దిగా ఫ్రీనెస్ ఎక్కువ తీసుకుంటుండే, నేను మ్యాక్సిమం బెదురుకోకూడదు, ఏమున్నా సరే డైరెక్ట్ మాట్లాడుతుంటాను. ఎందుకంటే నాకు ఆయన
అంటే నాకు పర్సనల్గా నాకు డబ్బులు లేదు ఏం చేయలేదు అన్నప్పుడు నేను గట్టిగానే మాట్లాడతాను కంపల్సరీ. మీ విషయానికి వస్తే మీరు తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు. మీరు ఒక జిల్లా అధ్యక్షులు. నాకున్న సమాచారం ఏంటంటే ఇక్కడ ఉన్న చాలా మంది ముదిరాజులు లేదు కిషోర్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఉంటేనే మన ముదిరాజులకు లాభం చేకూరుతుంది, మనం అభివృద్ధి చెందుతామని మిమ్మల్ని పట్టుబట్టి మిమ్మల్ని అధ్యక్షులు చేసిందని సమాచారం. మరి మీరు మీ మహబూబ్నగర్ నియోజకవర్గ లేకపోతే మహబూబ్నగర్ జిల్లా ముదిరాజుల కోసం మీరు ఏం చేశారు? వాస్తవం అండి, నాకు మార్చ్లో ఇచ్చిండు ముదిరాజ్ మహాసభ. దాని తర్వాత ఎలక్షన్ హడావిడే ఉంది. ఎలక్షన్ హడావిడి నుంచి నేను ఏం చేయలేకపోయినా. నేను చేయగలిగింది ఏంటి, పండుగ సాయన విగ్రహం ఇన్ని రోజులు లేకుండే గవర్నమెంట్ వాళ్ళే చేసిండు పండుగ సాయన విగ్రహాన్ని, అది నేనే చేసిన, నా ఆయంలో జరిగింది. తర్వాత 3 కోట్లతోటి ముదిరాజ్ సంఘం భవనం, అది నా ఆయంలోనే జరిగింది. దాని తర్వాత మీరు చూసుకోవచ్చు, నా ఏరియాలో ఒకటి ముదిరాజ్ సంఘం, అంటే నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు నా ఏరియాలో నేను ముదిరాజ్ సంఘం కట్టించుకున్నా. తర్వాత టీటీగుట్టలో ఒక 1000 గజాలు ఇప్పించినాం. తర్వాత వీరన్నపేటలో ఒక 2000 గజాలు. కానీ అయినా అన్ని ఇచ్చింది, కానీ అసలు ఏదైనా కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఉందా? ప్రాసెస్లు ఉన్నాయి. కొన్ని మంది ఇప్పుడు 10 లక్షలు ఇచ్చిండ్రు, కొంతమంది కంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు, కొంతమంది బేస్మెంట్ వేసి పిల్లర్ వాళ్ళు చేసుకున్నారు, నడుస్తున్నాయి. అట్లే జాగ్రత్త వాళ్ళకి ఇన్ని అందరికి ఇచ్చిండ్రు, నాట్ ఓన్లీ ముదిరాజులకు, రెడ్డిలకు ఇచ్చిండ్రు, లేకపోతే గౌడ్లకు ఇచ్చిండ్రు. అసలు అవన్నీ అయితే అంటే మీకు తెలిసినంతవరకు అయితే కడతారు. ఇప్పుడు జీవోలు ఇచ్చిండ్రు, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాస్తవం చేయాలి. టెండర్లు అయిపోయినాయి. టెండర్ అయినప్పుడు ఏం చేస్తారంటే 1.5% డీడీ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు మళ్ళీ టెండర్ చేస్తారా చేయరా అనేది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి తెలియాలి. వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తారా ఆపుతారా అనేది మనకు తెలియదు. ఇంకోటి మీరు ఇందాక మాట్లాడుతూ పండుగ సాయాన్ని అంటే గ్రీన్ బెల్ట్ని పెట్టినారు అనుకుంటా. నేను ఆ మధ్యలో సోషల్ మీడియాలో నేను చూసిన ఒకానొక దగ్గర పండుగ సాయన్న విగ్రహం కట్టనీకపోతే దాన్ని కూల్చేసిండ్రు అని కొందరు మీ ముదిరాజులే గొడవ కూడా చేసిండ్రు. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళే చేసిండ్రు, ఇట్లా ఈడ పెట్టకూడదు ఆడ పెట్టాలని కొంచెం ప్రెస్టేజ్ చేసుకుపోయిండ్రు ఇట్లని సోషల్ మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి. ఎందుకు అట్లా? అయితే వాళ్ళు ఏంటంటే ఎవరికి ఇంటిమేషన్ లేకుండా జైలుకి పోయింది. రాత్రికి రాత్రి దొంగలాగా పెట్టేది ఎందుకు? పెద్ద ప్రోగ్రామ్ చేసి పెడదాం. మరి ఆనే పెట్టాల్సింది, ఈయనెందుకు పెట్టింది? మళ్ళీ ఆడ కూడా పెట్టాల్సింది కదా. అది మీరు అనేది హన్వాడలో ఎప్పుడైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ పెడతారా, మీరు మండలం పెడతారా? వాళ్ళ వరకు వాళ్ళు ఏదో చిన్న విగ్రహం పెట్టుకోవాలనుకున్నారు. అవును, చెప్పాలి కదా. అది చెప్పి గవర్నమెంట్ పర్మిషన్స్ ఉంటాయి. నువ్వు ఇష్టం వచ్చినట్టు పెడతా అంటే కాదు కదా, గవర్నమెంట్ పర్మిషన్స్ ఉంటాయి, తీసుకొని పెట్టేడుతుండే. లేదు నా దగ్గరకు వస్తే నేనే దొరకపోయి మాట్లాడిపిస్తుండే. ఇప్పుడు నేను పోయి మాట్లాడిన తర్వాత అది కూలగొడతా అంటే నేను ఎట్లా ఒప్పుకుంటా? నేను ఈ పార్టీలనే ఉండకూడదు కదా. అప్పుడు సంఘటన అయినా మళ్ళీ రోజు నాకు తెలిసింది, అంటే రాత్రి ఎప్పుడు 11 గంటలకు అయిన సంఘటన, వాళ్ళు ఎవరు నాకు ఫోన్లు చేయలేదు. మళ్ళీ రోజు నాకు సంఘటన అయిన తర్వాత తెలిసిన తర్వాత పోయి మాట్లాడాను, నువ్వు అట్లా ఎట్లా చేస్తావు అని. ఇంతకు లేదు పర్మిషన్స్ లేవని చెప్పి ఆఫీస్కి వెళ్ళి పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు, మనకు సంబంధం లేదు. మీకు కానీ మీ నాయకులకు కానీ రెడ్డిలు అంటే పడదా? ఎందుకు ఈ విషయం అడుగుతున్నా అంటే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మీ బీఆర్ఎస్ నాయకులు కొందరు బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి పైన చేయి చేసుకున్నారు. ఓటింగ్ జరుగుతున్న రోజు ఆ రోజు కూడా టీఎన్జిఓ రాజేందర్ రెడ్డి గారి పైన చేయి చేసుకున్నారు మీరే. మళ్ళీ కౌంటింగ్ రోజు అంటే రేపు కౌంటింగ్ అన్నంగా ఆ రోజు మీ నాయకులే, పెద్ద నాయకులే, పిఆర్టీ ఉన్నారు, గట్టు వెంకటరెడ్డి గారి పైన కూడా చేయి చేసుకున్నారు. ఎందుకు అంటే ఒకటే రెడ్డి కమ్యూనిటీ వాళ్ళ పైన ఎందుకంత పగబట్టినారు? ఎలక్షన్స్ టైంలో రెడ్డి కమ్యూనిటీకి చెందిన 3 వ్యక్తులని కొట్టింది. ఎందుకు అట్లా? అంటే రెడ్డిస్ అంటే అంత ఏమన్నా కోపం ఉండదా? మీరు అందరూ మాట్లాడుకున్నారా ఆ టైంలో? అట్లా ఏముండదండి, రెడ్డిస్ ముస్లిమ్స్ అవన్నీ ఫీలింగ్స్ నాకుండవు, మా నాయకుని కూడా పెద్దగా ఏముండవు నాకు తెలిసినంత వరకు. ఆ టైంలో మీరు చేయి చేసుకున్నది అంటే మ్యాన్ హ్యాండింగ్ చేసింది కూడా 3 రెడ్డిస్ పైన ఎలక్షన్స్ టైం. అంటే ఎలక్షన్ టైంలో ఒక వ్యక్తి పోయి హన్వాడలో మాట్లాడాడు, ముస్లిం పైన చేజ్ చేసుకున్నారు అంటే మీ అట్లా అనుకోవచ్చా? ముస్లిమ్స్ అందరినీ కొట్టిన అనుకోవచ్చా? అట్లా ఉండదు పద్ధతి, దానికి తగ్గ రీజన్స్ ఏమో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కేసులో పిఆర్టీ వెంకటరెడ్డి నారాయణ రెడ్డి వెంకటరెడ్డి దానిపైన ఇంకోటి మీ పైన కూడా కేసు, నా పైన కూడా కేసు ఉంది. వాస్తవానికి ఆయన ఎవరో నేను గుర్తుపడ్డాను. ఏదో గొడవ అవుతుందంటే మేము ఆయన ఫామ్ హౌస్లో కూర్చుంటే మీటింగ్ నడుస్తుంటే ఆ నుంచి ఆడికి రావడం జరిగింది. నేను పిఆర్టీ వెంకటరెడ్డిని గుర్తుపడ్డాను, ఆయన టీఎన్జిఓ రాజేంద్ర రెడ్డిని అప్పుడు ఫోటోలో చూసినా వీడియోలు చూసినా, కానీ ఆయన కూడా డైరెక్ట్ అంటే సరే ఆయన నన్ను గుర్తుపడతాడో పడ్డాడో నాకు కూడా తెలియదు. నేను ఆయన డైరెక్ట్ ఇప్పటివరకు ఇట్లా పరిచయం ముఖ పరిచయం కూడా లేదు మాకు. ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి అంటారు, కిరణ్ కుమార్ రెడ్డి నాకు చాలా ఏళ్ళ నుంచో చూస్తాను, అంటే టీఆర్ఎస్ పార్టీలకు రాకముందు కూడా నాకు ఫ్రెండే, మంచి ఫ్రెండే. మీ బీఆర్ఎస్ అంటే ఆయన పైన కిరణ్ పైన కూడా చెప్తున్నాను కదా, అత్యుత్సాహంతో అంతే నేను ఇక్కడ చూపించుకోవాలి, మా మంత్రి గారి ముందులో మా వాడు ఇంత కష్టపడ్డాడు అని చూపించుకోవడానికి అంతే, కానీ కొడితే పని కాదు, ఓట్లు అడుక్కొని ఇప్పియాలి అంతే. ముందర కొడితే ఏమొస్తుంది? ముందర వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, నీ పని నువ్వు చెయ్యి. ముందర పోయి అడుక్కుంటున్నా అంటే వానికంటే ఎక్కువ అడుకోను, ఓట్లు వేయించుకో అంతే, వాని కొడితే వస్తుందా?
ఆయన కొడితే ఏం రాదు కదా. కానీ వెంకటరెడ్డిని పెట్టినప్పుడు మీ పెద్ద పెద్ద నాయకులే చేసుకున్నారని అది అంటే సమాచారం, దాంతో పాటు కేసు కూడా అట్నే వేసింది. అంటే మీరు అంటున్నారు కానీ పెద్ద నాయకులే చేసుకున్నారు వెంకటరెడ్డి పైన కూడా. ఏం లేదండి, అన్ని తప్పుడు ప్రచారాలు. కానీ ఏముంది సార్, అది కోర్టులో ఉంది, పెద్దగా దాని గురించి మాట్లాడి కూడా లాభం లేదు. ఇంకా మీ విషయానికి ఇంకొకటి వస్తాయి, గీతా హోటల్ నుండి మన శెట్టి కాంప్లెక్స్ వరకు రోడ్డు, దాని గురించి ఇప్పటికీ నాకు తెలిసి దోసాలు అయిపోయింది, 2 years అవుతుంది, ఇంతవరకు ఆ రోడ్డు కంప్లీట్ అవుతలేదు. అక్కడ ప్రజలు కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. ఎందుకు ఆ రోడ్డు ఇప్పటివరకు కంప్లీట్ అవ్వట్లేదు? అసలు రీజన్ ఏంది? రోడ్ వైండనింగ్ అనేది 2010లో అది మాస్టర్ ప్లాన్ లో ఉందండి. నేను కొత్తగా తెచ్చింది 2010లో మాస్టర్ ప్లాన్ లో అది 60 feet రోడ్ చేసింది. తర్వాత ఏమైంది, వాస్తవానికి ప్రేమనగరానికి రోడ్ చిన్నగా అవుతుండే, దాదాపు 600-700 ఇంట్లు ఉన్నాయి, అదే రోడ్లో రావాలి. ఇంకోటి ఏంటంటే మార్కెట్ అక్కడనే, ఈ తోటల దగ్గర మార్కెట్ ఉన్నదే 20 feet రోడ్డు, యూతల 5 feet రోడ్డు, యూతల 5 feet రోడ్డు పార్కింగ్ పెడుతుంది. అంటే 10 feet రోడ్డు ఒక కార్ వస్తే ఇంకో కారు ఒకటి ఉండే. దాని గురించి నేనేం చేసిన, రోడ్ వైండనింగ్ చేసిన. అంటే 60 feet ఉంటే 60 feet చాలా మంది ఇల్లు పోతాయి, అందుకు 60 feet వద్దు, దాన్ని 40 feet కి చేసి టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో కూడా దాన్ని 40 feet కి మార్పిద్దామని చెప్పి నేను మా మంత్రి గారితో మాట్లాడినా. మా కౌన్సిల్ లో కూడా ఆ టైంలో పెడదాము అని అంటే కాలేదు. అది ఇప్పుడైనా సరే ఫ్యూచర్లో అయినా సరే కంపల్సరీ అది 40 feet చేపిస్తాం. 60 feet వద్దు మాకు, 60 feet మేము పెద్ద హైవే కాదు, ఇది మాకు అవసరం లేదు, 40 feet రీజనబుల్. తర్వాత మీరు చూడండి, అది 40 feet చేసిన తర్వాత ఫస్ట్ గీత హోటల్ లైన్ లో గజం ఎంత, మీరు ఇప్పుడు సునీల్ డాక్టర్ అని చెప్పి ఇల్లు కడుతున్నారు, ఆయన ప్లాట్ రామరెడ్డి అనే వ్యక్తిది బేటిస్ది. అయితే ఆయన నాకు, కిషోర్ భాయ్ నేను 1 కోటి రూపాయలు చెప్తున్నా, నీ కొరకు 80 లక్షలకు కూడా ఇస్తా, తీసుకో అంటే 400 చిల్లర ఉంది, 450 గజాలు ఎంత ఉంది, 80 లక్షలకి ఇస్తా తీసుకో అంటే, లేదన్న నాకు వద్దు. అదే వ్యక్తి రోడ్ వైండింగ్ అయిపోయింది, రోడ్ వైండింగ్ స్టార్ట్ చేసిన తర్వాత గజం 58,000 రూపాయలకు అమ్మాడు. 20,000 రూపాయల గజం ఇక్కడ, 58 రూపాయల గజం ఇక్కడ. సరే, ఒకరు బీద వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు వైండింగ్ లో పోతుంది, వాళ్ళు ఉన్నాయి 4 రూమ్లు వైండింగ్ పోతుంది, డెవలప్మెంట్ నేను ఇచ్చిన. నేను మీతోళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళంతా క్యాష్ పార్టీస్ ఉన్నారు, వీధుల్లో ఎవ్వరు ఏం కొట్టలేదు. నేను ఉన్నా, ఇప్పుడు జరిగిన తర్వాత కూడా వాళ్ళకి డిమాండ్ కదా. ఇప్పుడు సరే వర్క్ ఎందుకు చేయలేదు అంటే, ఒక 7 మందికి కోర్టులో స్టే చేసింది, కోర్టు ఆర్డర్ తెచ్చుకొని స్టే చేసిండ్రు. అది లాస్ట్ మూమెంట్ ఎట్లా అయిందంటే, సరే అది ఉంటే ఉండకొక మిగతాది అయితే వర్క్ కంప్లీట్ చేద్దాం అని టెండర్ కూడా ఇప్పించింది. దాదాపు 100 crores బడ్జెట్ జీవో తెచ్చింది, దాంట్లో 2.5-3 కోట్లు కేవలం నా వాడికే ఉన్నాయి. అంటే నాకు అవసరం కాబట్టి పెట్టించుకున్నాను. అది ఇప్పుడు జీవో మళ్ళీ దానికి బీఆర్ఓ కూడా వచ్చింది, మళ్ళీ ఆ 100 crores వరకు జీవో వచ్చింది, బీఆర్ఓ కూడా వచ్చింది, బడ్జెట్ రిలీజ్ ఆడు అది కూడా వచ్చింది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది ఇవ్వాల్సిందే. అంటే మన ఎమ్మెల్యే గారు కొట్లాడితే ఆ బడ్జెట్ ఇస్తారు, తీసుకొని మనకున్న వర్క్లన్నీ చేసుకోవచ్చు. 100 కోట్లు అంటే చిన్న మాట కాదు కదా, చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఆ 7 మందిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, విత్డ్రా చేసుకోండి, కేసు మంచిగా అవుతుంది, పెద్దగా అవుతుంది. కానీ ఇప్పుడు మీరు ఇట్లకెళ్ళి వచ్చినప్పుడు చూడవచ్చు, ఫస్ట్ 20 feet ఉంది, ర్యాంపులు అనేది 12 feet ఉండే, ర్యాంపులు తీసేసిన. నేను తీసినప్పుడు అందరు తిట్టుకున్నాను నన్ను. ఈరోజు వాస్తవానికి రోడ్డు పెద్దగా అయినాక ఫంక్షన్లు కూడా దాని మీదే చేస్తారు, టెంట్ వేస్తారు, ఫంక్షన్లు చేస్తారు, ఆరాం ఉంది. సో ఇది ఎప్పటివరకు కంప్లీట్ కావచ్చు మీకు తెలిసి? ఇప్పటికి గీతా హోటల్ నుండి శెట్టి కాంప్లెక్స్ రోడ్డు అదే ఇప్పుడు వీళ్ళు కోర్టులో స్టే చేశారు కదా. నేను ఇప్పుడు నెక్స్ట్ అయితే మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, కొత్త చైర్మన్ గారు అయిన తర్వాత కూడా బడ్జెట్ లో 30 lakhs పెట్టిండ్రు. ఆ 30 lakhs ఫస్ట్ గీత హోటల్ రైడ్ 40 lakhs పెట్టిండ్రు. గీత హోటల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆ రోడ్ వేయిస్తాను ఫస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయింది, దాదాపు 100 days అయింది. సో దీనిపైన ఈ కాంగ్రెస్ పరిపాలన, ముఖ్యంగా మన మామనార్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిపాలన పైన ఒక బీఆర్ఎస్ నాయకుడిగా మీ స్పందన? నా స్పందన అంటే పెద్ద ఏముండదు, అయింది 100 రోజులే కదా, చూద్దాం, ఒక 6 నెలలు చూద్దాం. కానీ ఈ రోజుకి 100 రోజులు. కానీ ఈ రోజు ఏదో వీడియో చూసినాను, మీకు కూడా వచ్చిండొచ్చు, మధ్యాహ్నం చూసినాం, మధ్యాహ్నం 2:30, 3 o'clock వచ్చింది వీడియో. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాకు ఇంకా వేరే వాళ్ళు ఇట్లా పంపిస్తే నేను చూసిన. 100 రోజులలో ఇట్టుంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎట్టుంటుందో చూద్దాం. ఏం వీడియో అది? మీకు తెలుసు కదా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీదే కదా, ఈ వరకు వచ్చింటది, చూడండి ఒకసారి. ఏందని నాకు తెలియదు. అదే ఒక కాంగ్రెస్ కార్యకర్త ఇట్లా భూ కబ్జా చేస్తున్నాడు అని చెప్పి, ఎమ్మెల్యే అనుచరుడు అని చెప్పి వచ్చింది కదా. ఒక హన్వాడ లీడర్ ఇట్లా చేస్తున్నాడు, భూ కబ్జా చేస్తున్నాడు, అదొక ముస్లిం మైనారిటీది, ఆయన భూమి కబ్జా చేస్తున్నాడు అని ఈరోజే వాట్సాప్లో వైరల్ అవుతుంది. 100 రోజుల్లో ఇట్లుంటే పాలన, మరి ఇంకా 4.5 years 5 years 4.5 years ఉంది, చూద్దాం ఏడు వరకు వస్తుందో పాలన. ఇప్పుడు మేము వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల మీద కూడా మేము ఇప్పుడే
ఒక 6 months 1 year అయిన తర్వాత మా ధర్నాలు గిన్నెలు ఏమైనా ఉంటే అప్పుడు చేసుకుంటాం. ఇప్పుడే వచ్చిన 3 నెలలకే చేయమంటే ఎవరు చేయలేరు. కిషోర్ గారు, మీ 18వ వార్డు కౌన్సిలర్గా మీ 18th వార్డుకు మీరు అసలు ఏం చేశారు? ఏం అభివృద్ధి పనులు మీరు చేశారు? అభివృద్ధి పనులు అంటే చూడండి, ముద్రా సంఘం భవన్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండే, అది ఓన్లీ స్లాబ్ వేసి ఇచ్చి పెట్టింది. దాన్ని మొత్తం కంప్లీట్ చేసినాం. ముద్రా సంఘం కంప్లీట్ చేసినాం. మహిళా సంఘం ఓ రోజు మంత్రి గారు ఇదే రాజేంద్ర స్వామి గుడికి ఒక పూజకు వచ్చాను. పూజకు వస్తే మేము ఆపినాం మధ్యలో. అంత లేడీస్ ఉన్నాం, మహిళా సంఘాలలో ఉన్నారు. అన్నా మాకు మహిళా సంఘం లేదు, మాకు మహిళా సంఘం కావాలి అంటే అప్పటిదప్పుడు నేను ఫొటోస్ పంపిస్తాను మీకు. అప్పటిదప్పుడు ఆడున్న దానికి రాయికి టెంకాయలు తెప్పించిండు, టెంకాయలు కొట్టించిండు. ఈరోజు మహిళా బిల్డింగ్ అయిపోయింది కూడా. సరే, మహిళా సంఘం బిల్డింగ్ ఏంటంటే అది మొత్తం యాక్చువల్గా హాల్ కట్టమని చెప్పినారు. కానీ హాల్ కడితే ఏంటంటే వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. కరెంట్ బిల్ కానీ పెయింట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. అందుకని చెప్పి అది ఏం చేసినంటే 3 షటర్లు వేసి ఒక ఆఫీస్ రూమ్ లాగా పెట్టిన. ఆ షటర్స్ నుంచి వాళ్ళ ఇన్కమ్ వస్తుంది. తర్వాత వాళ్ళ దాంట్లో ఎవరికైనా ఖర్చులు ఉంటే కూడా వాడుకోవచ్చు. ఆడ 5,000 రూపాయలు షటర్ రెంట్ పోతుంది. ఇంకోటి షాపులు అంటే 15,000 నెలకు. రాను అది బ్యాంక్ అకౌంట్లో వేసుకొని వాళ్ళు ఏదైనా మంచి చెడ్డకు వాడుకోవచ్చు. సరే, వాళ్ళ దాంట్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా సరే వాడుకోవచ్చు. వాస్తవానికి వాళ్ళకి చిన్న ఒక ఆఫీస్ రూమ్ అంతా అవసరం. అంత పెద్ద ప్లేస్ అనవసరంగా వేస్ట్ ఎందుకు? కనీసం మహిళా సంఘాలు కొద్దిగా బీదోలు కూడా ఉంటారు. ఆ రెంట్ నుంచి వాళ్ళన్నా వాడుకుంటారు కదా. అదొకటి చేపించిన. ఇదే రాజేంద్ర స్వామి టెంపుల్కి మేము పూజకు పోతే, సార్ మాకు వాష్రూమ్స్ బాగాలేవు, ఒక 3 లక్షల రూపాయలు ఇవ్వండి అంటే, రాజేంద్ర స్వామి ట్రస్ట్ అనేది చాలా పెద్దది, మంత్రాలయం ట్రస్ట్. వాస్తవానికి వాళ్ళు సొంతంగా చేసుకోగలుగుతారు. మంత్రి గారి నుండి 3 లక్షలు ఇవ్వండి అంటే 3 లక్షలు ఏం సరిపోతాయి అని చెప్పి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇదే గీత హోటల్ రోడ్ వైండింగ్ అప్పుడు నేను ఒక నెల రోజులు అడిగిన, అన్నా రోడ్ వైండింగ్ చేద్దాం అంటే, తమ్మి వద్దు తమ్మి, ఓట్లు పోతాయి. నువ్వు పాలపూర్ మొత్తం వైండింగ్ చేస్తే ఓట్లు, కానీ నేను గీత హోటల్ అయిన ఒక్కడు చేస్తే ఓట్లు పోతాయనా? లేదు, నాకు కష్టం కావాలి, నువ్వు ఇస్తేనా సరిపోయా, లేకపోతే నాకు ఈ కౌన్సిలర్ పోస్ట్ వద్దు అని కూర్చున్న తర్వాత, లేదు ఇట్లా సతాయిస్తాను, సరే చేద్దాం అని ఆ రోజు ఆయన వచ్చి రోడ్ వైండింగ్ స్టార్ట్ చేయడం స్వచ్ఛందంగా చాలా మంది ఇచ్చిందండి. సరే పోతే పోను కానీ మంచిగా అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎవ్వరికి రూపాయి లేదు, గవర్నమెంట్కి వెళ్ళి 1 రూపాయి కట్టలేదు. వాళ్ళంతకు వాళ్ళే స్వచ్ఛందంగా కొట్టుకున్నారు. కానీ మీ ఇంతకుముందు 2,500 3,000 ఉంటుండే గీత హోటల్ అంటూ, ఈరోజు 12,000 రూపాయలు అంటూ. అంటే డెవలప్ అయినట్ట కానట్ట. ఇప్పుడు వాళ్ళకి మంచిగా అయింది, నాకు పర్సనల్ కాదు కానీ నా వాడు కూడా మంచిగా కౌన్సిలర్ గా మీరు అభివృద్ధి చేసినట్టు. అది ఖచ్చితంగా నా కౌన్సిల్ పీరియడ్ అయిపోలేదు, దాన్ని రోడ్ వేపిస్తాను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్ కంపల్సరీ చేపిస్తాను. అది తర్వాత నేను 1,75,00,000 వరకు కంప్లీట్ చేయడం జరిగింది. కొంచెం మంది అంటారు మా వాడికి ఏం చేయలేదు. నేను పొద్దుర్సానం లేచి ఆయన ఎంబడి తిరిగి, నా పన్నెట్స్ పెట్టుకుని ఆయన ఎంబడి తిరిగి, అన్నా నాకు ఇది కావాలి పూట కొట్టుబడి పెడుతుంటుంది. అట్లన్నా సరే, వాళ్ళకంటే నా వాడు కొద్దిగా ఎక్కువ వర్కులు కావచ్చు, అంతేగాని నువ్వు అడగకపోతే నీకు ఎందుకు పెడతారు? చాలా మంది అడగలేదు, వాస్తవానికి అడగనందుకు వాళ్ళ వార్డులలో పెట్టలేదు. అంతేగాని అడిగిన వారికి ప్రతి ఒక్కరికి పెట్టిండ్రు. ఇప్పుడు అందరూ ఉన్నది, ఇప్పుడు ఇన్ని రోజులు చేసినా అని ఇప్పుడు నేసినా అంటారు. కానీ నా వాడికే కాదండి, బయట కూడా కౌన్సిలర్గానే కాకుండా ఇదే కరోనా టైంలో కావచ్చు, ఇదే శాంతనారాయణ ట్రస్ట్ పేరు మీద మా మాజీ మంత్రి గారు ఆయన వాళ్ళ మదర్ ఫాదర్ పేరు మీద ఏదో సేవలు చేసుకుంటూ పోతున్నాడు. సరే, ఆయన ఇన్స్పిరేషన్ అనుకోండి, బయట చాలా మంది పబ్లిక్ ఇబ్బంది అనుకోండి, ఒక 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేనే చాలా మందికి మొత్తం ఒక నెల సామాన్ మొత్తం ఫ్రీ ఇప్పించడం జరిగింది. కొద్దిగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇబ్బంది ఉందంటే హెల్మెట్స్ కూడా ఇప్పించిన పోలీసులకు ఒక 4-5 లక్షల రూపాయలు ఆ టైంలో నేను ఖర్చు పెట్టి చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, చాలా మందికి బీదోళ్ళు అనుకున్న వాళ్ళకి వాస్తవానికి నేను సొంతంగా తోలుకొని పోయి డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పించడం జరిగింది. వాళ్ళకి ఇబ్బంది ఉంది, లేని పరిస్థితి, కంప్లీట్ చేసుకోలేని పరిస్థితి, అటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పించిన నేను. ఎల్ఓసీలు ఇప్పించిన. ఇంకా కొన్ని ఏమన్నా అది కాలేజ్ ఫీజెస్ కానీ అటువంటివి ఏమన్నా నేను తక్కువ చేయించిన. కొన్ని పరిస్థితులలో డబ్బులు నేను సొంతంగా కూడా ఇచ్చుకున్నా. నా ఫీజు కట్టడానికి ఇబ్బంది ఉంది అంటే ఆ ఫీజు పైసలు నేను కట్టే దినాలు కూడా ఉంది. ఇంకొకటి, మా స్కూల్ ఉంటుంది ఇక్కడ, ఆ ఓపెన్ స్కూల్ యాన్యువల్ డే పిలిచింది. మా ఏరియా వాళ్ళే చదువుతారు మొత్తం. స్కూల్ ఓపెనింగ్ రోజు పిలిస్తే ఏం చేసినా పోయినా, సార్ ఎంతమంది ఉంటే అంతమందికి ఒక డ్రెస్ మొత్తం నా తరఫుకెళ్ళి ఫ్రీ, స్కూల్ డ్రెస్ మొత్తం నా తరఫుకెళ్ళి నేనే ఇప్పిస్తాను ఫ్రీగా అని ఆ స్కూల్లో వాళ్ళందరికీ నేను ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. అది వాళ్ళ డ్రెస్ కూడా ఇప్పించడం జరిగింది. ఇక్కడనే గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. ఆ మేడం కూడా చెప్పిన, మేడం వీడు ఎంతమంది ఉంటారో అంతమందికి కొలతలు తీసుకోండి, డ్రెస్ కుట్టియండి, దాని డబ్బులు ఖర్చు మొత్తం నేనే ఇస్తాను, స్కూల్ డ్రెస్ కూడా మీరే సెలెక్ట్ చేసుకోండి, నా పేరు వద్దు, నాకు అదొద్దు, మీరు తీసుకోండి, నేను డబ్బులు మొత్తం నేను ఇస్తాను. ఇటువంటివన్నీ కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే మీరు డబుల్ బెడ్రూమ్లు అని అంటున్నారు, మీరు చాలా మందికి ఇప్పించండి, కానీ
నాట్ ఓన్లీ అంటే మీరేం కాదు, చాలా మంది కౌన్సిలర్లు కానీ లేకపోతే సర్పంచ్ల మీద కూడా ఎలాంటిదంటే వీళ్ళు డబ్బులకు తీసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ లీడర్ కూడా ఒట్టికి ఇప్పారు, ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల 3 లక్షల దాదాపు 6 లక్షలకు కూడా పలికింది. అంత డబ్బులు తీసుకొని కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు, ఎవరు ఫ్రీ ఇవ్వలేదని ఒక ఆరోపణ. మరి దానికి ఏమంటారు? అమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్నారు. నేను కొంచెం మందికి నేను డబుల్ బెడ్రూమ్ ఎవరెవరికి ఇప్పించినా నాకు తెలుసు కదా, నేను వాళ్ళు ఇస్తా. మీరు తీసుకుపోయి సరే వాళ్ళకు 50,000 లక్ష రూపాయలు ఇవ్వండి, మీరే కిషోర్ 5 లక్షలు తీసుకున్నాను అని చెప్పి పలికిపోయండి. మీరు నేను డబ్బులు తీసుకోలే కదా, మీరే డబ్బులు ఇవ్వండి 1,00,000 రూపాయలు ఇచ్చి, లేదు కిషోర్ మీతో డబ్బులు తీసుకున్నాను అని చెప్పి కంప్లైంట్ చేయండి మీరు అని చెప్పి మీరే పెట్టియండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నేను ఇప్పించిన వాళ్ళందరికీ ఒకరు భర్త క్యాన్సర్ తోటి చనిపోతే 3 పిల్లలు ఆడపిల్లలు ఆమెకి ఇప్పించిన, ఇంకొక ఆమె భర్త లేడు ఆమెకు 3 పిల్లలు, వీళ్ళందరూ ఇండ్లలో పని చేసుకున్నాడు, వాళ్ళకు ఇంటి కిరాయిలు ఇవన్నీ కట్టుకునే స్తోమత ఉండదు. నేను మాక్సిమం ఇటువంటి వాళ్ళకి ఇప్పించిన. నేను లిస్ట్ ఇస్తా, ఎవడన్నా నా దగ్గర వచ్చి నేను కిషోర్కి ఒక 10,000 ఇచ్చిన లేకపోతే 10 రూపాయలు ఇచ్చిన అని చెప్పి, లేకపోతే నాకు డబుల్ బెడ్ ఇచ్చినందుకు సింగిల్ చాయనా దాపిండేమో అడుగుండే. ఎవడన్నా ఇస్తే సరే, వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఎంతైతే అమౌంట్ ఇచ్చిందో దానికి 10 ఇంతలు. ఒకవేళ నాకు 5 లక్షలు ఇస్తే 50 లక్షల రూపాయలు నేను 2-3 రోజులలో మొత్తం అరేంజ్ చేసి వాళ్ళకి ఇస్తా. ఎవరన్నా రండి, ప్రూఫ్ తీసుకొని వస్తే వాళ్ళు ఇచ్చిన దానికి 10 ఇంతలు ఎక్కువిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది సరే అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది అమ్ముకున్నారు, పేర్లు తెలుసు నాకు కూడా, కేసులు అయినాయి, అయిపోయింది దాని గురించి. ఇప్పుడు నేను అమ్ముకున్నా అనేది పిచ్చి మాటలు అవన్నీ. కిషోర్ గారు అంటే నేను మాట్లాడించిన కౌన్సిలర్తో చాలా మంది, వాళ్ళు ఏమన్నారంటే మా ఏరియాకి వచ్చి కూడా అంటే చిన్న ఫంక్షన్ కానీ చిన్న ఓపెనింగ్ కానీ వాళ్ళే చేయడము, మాకు ప్రియారిటీ ఇవ్వకపోవడము, కౌన్సిల్లో కూడా మేము ఏమైనా మాట్లాడదామంటే అసలు మాకు మాట్లాడడానికి కూడా అంత ఛాన్స్ ఇవ్వకపోవడం, అంటే ఎక్కడ కూడా మాకు ఒక లిబర్టీ స్వేచ్ఛ లేకపోవడం, ఒక కౌన్సిలర్గా మాకు ఏ రోజు కూడా ఒక విలువ లేకపోవడం, ఏదైనా పని అడుగుదామంటే కూడా ఇవ్వకపోవడం, ఇట్లా చాలా జరిగినాయి అని అన్నారు చాలా మంది కౌన్సిలర్లు ఉన్నారు. మరి దానిపైన ఏమంటారు? ఈయన ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పీజీఆర్ ఫాలోవర్ అండి, హైదరాబాద్ జనార్దన్ రెడ్డి. ఆయన ఏంటంటే లేబర్ అంటే చాలా ఇష్టం ఉంది, కార్మిక. ఇంకోటి లేబర్ మినిస్టర్ ఉండే ఆయన. అట్లా ఏం చేసిన ప్రతి చిన్న ఓపెనింగ్ లో ఆయనే పోతుండే. అట్లా ఈయన కూడా టైం, ఇప్పుడు ఆ చిన్న చిన్న ఓపెనింగ్స్ కి పోతే యాక్చువల్గా ఈయన టైం వేస్ట్ అయింది. కానీ ఏంటంటే రేపు పోతే వాళ్ళు సంతోషపడతారు అన్నట్టు ఈయన పోతుండే. ఇప్పుడు ఆయన ఇన్వైట్ చేయకుండా మీ ఎంతకు మీరు ఓపెన్ చేసుకుంటే ఏమని అంటాడా? ఏమన్నాడు కదా. వీళ్ళు ఏంటంటే వస్తే మాకు పబ్లిసిటీ వస్తుంది అన్నాడు. ప్రతి ఓపెనింగ్ అడుక్కొని పిలుచుకొని పోయినరు. ఇప్పుడు నా వార్డు ఉంది అనా, సీనియర్ దొరికొస్తే బాగుంటది. చిన్న చిన్న షాప్లకు నేను కూడా దొరికిపోయినా. వాస్తవానికి దానికి ఏం చేస్తాము, ఎవరినో ఒకరు పిలుచుకొని చేసుకోవాలి. మీరు ఇంట్రెస్ట్ పెట్టి తీసుకుపోయారు కానీ ఆయన రావాలని. ఆయన ఒక మంత్రి, స్టేట్ కు మంత్రి. ఆయన చిన్న చిన్న షాప్లకు ఓపెనింగ్ టైం ఉంటుందా? ఆయన వీళ్ళు వచ్చి ఇన్విటేషన్ ఇస్తారే మన మామనారులు అని చెప్పి ఖచ్చితంగా అటెండ్ అయిపోతుంది. ఒక మామనార్ వ్యక్తి హైదరాబాద్ లో హోటల్ పెట్టాడు, రాఘవేంద్ర టిఫిన్స్ హోటల్ పెడితే కార్డు ఇచ్చిండు. వాస్తవానికి ఆ ఏరియా ఎమ్మెల్యే వేరే వాళ్ళు, మీకు కూడా తెలుసు, మీ ఎదురే అరవింద్ ఉన్నాడు, మీ ఏరియా అతనే. ఆయన ఒకటి హైదరాబాద్ లో హోటల్ పెట్టిండు. పెడితే ఏమైంది, ఇట్లా ఓపెనింగ్ రావాలి సార్ అని అంటే ఆ ఏరియా ఎమ్మెల్యే వేరే అతను యాక్చువల్గా. అయితే నువ్వు ఆ ఎమ్మెల్యే కార్డు ఇపో, నేను తోలుకొస్తా అని ఆ ఎమ్మెల్యేని పిలిపించుకొని ఎమ్మెల్యేతో సహా పోయి ఓపెన్ చేసింది. వాస్తవానికి మామనార్లు అంటే ఆయనకు అవసరం, హైదరాబాద్ ఏమవసరం ఓపెనింగ్ పోవడానికి. కరెక్ట్. ఇప్పుడు ఆయన ప్రతిదానికి ఎందుకు మనోళ్ళు అన్నదికే పోతుంది అంతేగా. అయితే కిషోర్ గారు ఈ విషయంలో ఒకటి అంటే మీకు కూడా చాలా మందికి వినిపించుతుంది, ప్రతి ఏరియాలో ప్రతి చిన్న షాప్ పండమ్కుంటలో కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఫోటో పెట్టుకోవాలి, ప్రతి షాప్ ఓపెనింగ్ లో కంపల్సరీ ఒక పెద్ద కట్అవుట్ ఉండాలి. అది కూడా మీరే చెప్తుంటారంట ఇంత పెద్ద కట్అవుట్ ఉండాలని. అది నిజమా లేకపోతే పుకారా? ప్రతి దగ్గర ఆయన ఫోటో కంపల్సరీ పెట్టాలని చెప్తుంటారంట, అది ఎంతవరకు వస్తుంది? అదంతే లేదండి. పవన్ కళ్యాణ్ ఒక మూవీ ఉంటది, దాంట్లో వాళ్ళ అమ్మ ఫోటో పెట్టిందాడే దానికి డబ్బులు వసూలు చేయొద్దు అని ఉంటది కదా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సేమ్ అంతే చేసిండ్రు. సీన్ అన్న ఫోటో పెట్టుకుంటే మమ్మల్ని తైపాద్ ఎవరు అడగరు. అరే చాలా మంది నేను మా కార్యకర్తనే అన్నట్టు వాళ్ళంతకు వాళ్ళు ఫోటో పెట్టుకోమన్నారు, కానీ వీళ్ళు ఫోటో పెట్టుకోమని ఎందుకు చెప్తారు? అవునా కదా. వీళ్ళు ఎవరిని ఫోటోలు పెట్టమని చెప్పారు, బ్యానర్ పెట్టమని చెప్పారు, అవన్నీ ఏమి ఉండవు. వాళ్ళంతకు వాళ్ళు పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు చదువుతారు మీదంతే, అంతేగాని ఎవరు టమాటాలు ఎవరైనా చెప్పడం. కిషోర్ గారు చివరగా మీరు మహబూబ్ నగర్ నియోజకవర్గ మీ బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ మీ ఫాలోవర్స్ కానీ ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడున్న మా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏమైనా సరే మేము ఖచ్చితంగా, నేను కానీ మా నాయకుడు కానీ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాము. ఏమైనా సరే మంచి కానీ చెడు కానీ ఖచ్చితంగా మేము సపోర్ట్ ఉంటాము. దేనికి వెనుకపోవద్దు. ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా మనం కష్టపడదాం. లీడర్లు పోయిండ్రు, బీఆర్ఎస్ పార్టీలో లీడర్లు పోయిండ్రు, కార్యకర్తలు ఊరలేదు. ఇంకా
క్యాడర్ ఉంది కంపల్సరీ. ఎందుకంటే కొన్ని దగ్గర కొన్ని ఓట్లతో ఓడిపోయింది. కొన్ని దేవరకద్ర తీసుకుందాం, 900 ఓట్లు, అది పెద్ద మెజార్టీ ఏం కాదు. అంటే లీడర్లు మాత్రమే పోతున్నారు, కార్యకర్తలు పోతలేరు. ఒక పార్టీకి కార్యకర్తలు చాలా ఇంపార్టెంట్. కార్యకర్తలు పోయినాడు నీకు పార్టీ క్లోజ్ అయినట్టు. అంతేగాని మీరు ఇప్పుడు ఇంతకుముందు కూడా టీడీపీ తీసుకోవచ్చు. వాస్తవానికి టీడీపీకి కార్యకర్తలు చాలా మంది ఉండే, లీడర్లు లేనందుకు కార్యకర్తలు కూడా డౌన్ అయిపోయారు. ఇప్పుడు మనకు ఆ పరిస్థితి ఏం లేదు. లీడర్లు మనకు నాయకులు ఉన్నారు, ఉన్న నాయకుడు చూసుకుంటాడు, మంచిగానే చూసుకుంటాడు. తర్వాత ఇప్పుడు మా మామనార్లో గెలిచిన మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన పెద్ద అంటే కాంట్రవర్సీ పర్సన్ అయితే ఏం కాదు, ఆయన చాలా మంచి వ్యక్తి. నేను 2012లో ఆయనకి పనిచేయడం జరిగింది, 2014లో ఆయనకి పనిచేయడం జరిగింది. దాని తర్వాత మీరు ఇప్పటిదాకా నేను తైబాద్ అడిగినప్పుడు మర్చిపోయినా, 2014లో నేను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారికి పనిచేసిన, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి పనిచేసిన. కానీ ఆ కక్ష తీసుకొని వచ్చి ఇదే శ్రీనివాస్ గౌడ్ గారు నా తైబాద్ పని చేయలేదు. సరే ఏదన్నా ఉండండి, సరే ఇప్పుడు నేను చేసిన మేము ఇదే 2018 ఎలక్షన్స్ అప్పుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి గంట సేపు నా దగ్గర మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఓన్లీ 2023 ఎలక్షన్స్ తర్వాత తైబార్ ఎందుకు చేస్తున్నారు అంటే, కిషోర్ అనే వ్యక్తి కౌన్సిలర్ అయ్యాడు. నేను వాస్తవానికి కౌన్సిలర్ అయిన తర్వాత నా బిజినెస్ పరంగా లాస్ అయినా, నా ఫ్రెండ్స్ పరంగా లాస్ అయినా, ఏమున్నా సరే రాజకీయంలోకి వచ్చి నేను లాసే తప్ప పెద్ద లాభపడ్డది అయితే ఏం లేదు. ఎంపీ ఎలక్షన్స్లో కూడా చూడండి, ఏదున్నా సరే అందరం ఏకతాటి మీద నిలబడి, మన ఎంపీ గారు చాలా సౌమ్యుడు, మీరు చూసిండ్రు. 5 ఏళ్లలో ఎటువంటి కాంట్రవర్సీ లేదు. మనం ఖచ్చితంగా మన పార్టీ అభ్యర్థిని మన శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించుకుందామని కోరుకుంటున్నాం. రాబోయే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి ప్రతి కార్యకర్త ఎంపీ ఎలక్షన్స్ లో పోరాడి, మనము ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కొద్ది మెజార్టీతో శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోయారు, కానీ ఎంపీ ఎలక్షన్స్ లో మన శ్రీనివాస్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి శ్రీనివాస్ గౌడ్ గారికి మనం ఈ బహుమతి ఇద్దాం, అంటే ఎంపీ బహుమతి ఇద్దామని కౌన్సిలర్ కిషోర్ గారు అంటున్నారు. అదే విధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా సౌమ్యుడు కాబట్టి ఎవ్వరు ఎలాంటి అంటే ప్రలోభాలకు లోను కాకూడదు. మనకు లీడర్లే పోయినరు కానీ క్యాడర్ అలాగే ఉంది. కాబట్టి మనం అందరం బీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ఎదుగుదలకు పాటుపడాలని కౌన్సిలర్ కిషోర్ అంటున్నారు. ధన్యవాదాలు కిషోర్ భాయ్. థ్యాంక్ యూ అండి.